ఇది తుదవరకు నిలుచు నిత్య నిర్ణయం. దేవుడు తన పరిశుద్ధ వాక్యమును దీవించి ఆశీర్వదించి ఫలింపజేయును గాక. అందరం కూర్చున్నట్లయితే ఈ వాక్యమును ఒక 2 నిమిషములు మనం ధ్యానించుకుందాం. ఈ వారము వాక్యము, దేవుని వాక్యము అనే మాట మీద ధ్యానించాలి అనే ఉద్దేశంతో ముందుగా అనుకున్న ప్రకారము ఈ వాక్యమును మనం ధ్యానించుకుంటున్నాము. దేవునికి స్తోత్రం. మన జీవితంలో వాక్యము అనేది దేవుడై ఉన్నాడు. కాబట్టి ఈ వాక్యము మనతో ఉన్నట్లయితే మనము మన జీవితంలో వెలుగుమయముగా జీవించగలం. దేవుని ఉద్దేశాలని మనం నెరవేర్చగలం. ఆయన చిత్తాన్ని మనం నెరవేర్చే వాళ్ళంగా ఉంటాం. ఈ వాక్యము కాకుండా ఈ లోక రీతిగా మనం వెళ్ళినట్లయితే ఏదో ఆలయానికి వెళ్ళాము, కూర్చున్నాము, అక్కడ కూర్చుంటే ఆశీర్వాదం వచ్చేస్తుంది అని అనుకునే రోజులుగా మారిపోయాయి. కానీ అది మనకి ఏమాత్రం ఆశీర్వాదకరం కాదు. మేము చిన్న వయసులో ఉన్నప్పుడు అగస్టిన్ పాస్టర్ గారు ఆయన అందరినీ బైబిల్ తెచ్చిన వాళ్ళందరూ చూపించండి అని ఎత్తి చూపించమనేవాడు. అంతేకాకుండా పాట పాడించి వాక్యము బైబిల్ని ఎత్తిపట్టి మనం పాట పాడాలి. అది లేనప్పుడు అటువంటి వాళ్ళని చూసినప్పుడు కొంచెం సిగ్గుగా ఉంటుంది. అంతేకాదు, లేని వాళ్ళు చెయ్యి ఎత్తమన్నప్పుడు ఇంకేం ఎత్తారు? ఒట్టి చేతులు ఎత్తాలి. ఈ వాక్యం మనతో ఉన్నట్లయితే దేవుడు మనతో ఉన్నట్లు. ఆ గ్రహింపు మనలో ఎప్పుడు ఉంటుందో ఈ వాక్యాన్ని మనం ఏమాత్రం వదిలిపెట్టము. ఈ వాక్యాన్ని వదిలిపెట్టము. ప్రతిదినము దేవునికి అనుకూలంగా ఈ వాక్యాన్ని ధ్యానించడం అనేది మన జీవితంలో జరుగుతుంది. ఆ లక్ష్యము కలిగి ఉంటాము. ఈ వాక్యం ఎప్పుడైతే మనం చదవమో వీళ్ళు చెప్పే పిట్ట కథలకి మనం బలి అయిపోతుంటాము. వాళ్ళు చెప్పింది విన్నాం చాలు, మనం దేవుని ఆశీర్వాదం, దేవుని ఆలయంలో కూర్చున్నాము, ఆశీర్వాదం వచ్చేస్తుంది అనుకునేవాళ్ళు వాళ్ళంతమందిని నా జీవితంలో నేను చూశాను. జస్ట్ ఒక 2 వారాల క్రితం, అంటే డిసెంబర్లో వచ్చిన ఆయన కూడా నాకేం లేదండి, పాస్టర్స్ వస్తే కూడా పాస్టర్స్ని దూరంగా ఉంచేస్తాడంట, రావద్దంటాడంట ఆయన. అంతేకాకుండా వాక్యం చదివేస్తే నాకు అంతా వచ్చేస్తుందా అని అంటాడు ఆయన. తప్పకుండా. కానీ భార్య భర్తలు ఇద్దరు ఏంటనంటే ఈయనేమో 4 వచనాలు వేరేలాగా మాట్లాడతాడంట, ఆమెమో మళ్ళీ దానికి బదులు ఈమె వేరేలాగా మాట్లాడుతుంటుంది. ఏంటనంటే ఈయన వేసే ప్రశ్నలు ఎట్లా ఉంటాయంటే ఇది నిజమా అన్నట్టు, సైతాను గనక వేసే అంటే వాక్యంలో అది ఉంది ఇది ఉంది, దానికి తగ్గట్టుగా మనం నేర్పరితనంగా దేవుని వాక్యాన్ని పాము వలె వివేకము కలిగి ఉండమని చెప్పేసి దేవుడు చెప్తున్నాడు. మనం అటువంటి వివేకం కలిగి దేవుని వాక్యాన్ని కలిగి దేవునికి మనం ఉపయోగంగా ఉన్నామా, ఆయనకి మనం లాభకరంగా ఉన్నామా, ఆయన ఉద్దేశాలని మనం నెరవేర్చే వారంగా ఉన్నామా అనే కార్యాన్ని మాత్రం మనం తెలుసుకోవాలి, జీవించాలి. ఈ జీవితంలో, ఈ లోకంలో మనం జీవించే ఒక జీవితం ఒక ప్రయాణం వంటిది. ఈ ప్రయాణం ఎట్లాంటిదనంటే ఈ పడిపోయిన లోకంలో అనేక గుంటలతో ఈ దారిలో రాళ్ళు రప్పలు, మనం నడిచే ప్రతి ఒక్క అడుక్కి తట్టుకుని పడిపోయేటువంటి ఒక పరిస్థితిలో మనం ఉంటున్నాము. ఇది ఈ లోకం. ఈ లోకంలో మనం జీవించాలంటే ఈ వాక్యం,
ఈ వాక్యంలో ఇక్కడ చెప్పబడినటువంటి రీతి ఏంటనంటే, నీ వాక్యము నా పాదములకు దీపమును, నా త్రోవకు వెలుగునై ఉన్నది. మనం ఈ చీకటి లోకంలో జీవిస్తున్నాము. ఈ చీకటి లోకంలో మనకి వెలుగు కావాలి. ఆ వెలుగే ఈ వాక్యమై ఉంది. ఈ వాక్యాన్ని మనం చేతిలో పట్టుకొని వెళ్ళినట్లయితే ఆ వెలుగు మన త్రోవకి దీపముగాను, మన జీవితంలో ఎక్కడ కూడా పడిపోని విధంగా మనల్ని నడిపించే విధంగా ఈ వాక్యం ఉంటుంది. ఈ వాక్యము ఆరిపోనిటువంటి దీపము. మనం అనేక దీపాలు చూస్తున్నాం. బుడ్డి దీపం ఉంటుంది. ఇదివరకు రోజుల్లో కెరోసిన్ పోసి ఒక ఒత్తి ఉంటుంది. మనం వెలిగించగానే కింద కెరోసిన్ దీంతో అది వెలుగుతూ ఉంటుంది. కానీ దాని మీద అది ఆరిపోకుండా ఉండటానికి ఒక కప్పును పెడతాం. ఆ కప్పును పెట్టినప్పుడు గాలికి అది ఆరిపోకుండా దాన్ని కాపాడుతూ ఉంటుంది. ఈ వాక్యం అటువంటిది. ఇది ఆరిపోనిటువంటి వాక్యము. ఈ ఆరిపోనిటువంటి వాక్యాన్ని మన జీవితంలో ఎలా కలిగి ఉండాలనంటే, మన పర్సనల్ జీవితంలోనూ, ప్రాక్టికల్గాను, హ్యాబిచువల్గాను కలిగి ఉండాలి. పర్సనల్ లైఫ్లో నేను నా భార్య ఉన్నామనంటే, నా భార్య ప్రార్థన చేసింది, వాక్యం చదివింది చాలు అని అనుకుంటే నీ రక్షణ నీది కాదు. నీ రక్షణ నీకు పర్సనల్గా, నీకు దేవునితో రిలేషన్షిప్ ఉండాలి. ఆ పర్సనల్ రిలేషన్షిప్ ఉండాలి అని అంటే నువ్వు దేవుని వాక్యం చదవాలి, నిన్ను నీవు దిద్దుకోవాలి, నిన్ను నీవు పరిశీలించుకోవాలి. నిన్ను నీవు పరిశోధించుకునేటువంటి తరుణం ఎప్పుడు కలుగుతుందనంటే, ఈ వాక్యం చదివినప్పుడే. ఈ వాక్యము నిన్ను కడుగుతుంది. ఈ వాక్య ప్రకారంగా మనం జీవిస్తున్నామా అని పరిశోధించుకునేటువంటి గుణము మనలో ఉంటుంది. ఉన్నప్పుడు మనల్ని మనం పరిశీలించుకోగలం, పరిశోధించుకొని మనల్ని మనం కడుక్కొని దేవునిలో పవిత్రపరచుకోగలం, పరిశుద్ధంగా జీవించగలం. అట్టి పరిశుద్ధత మనం కలిగి ఉండాలనేది నా యొక్క తపన. అంతేకాదు, ఈ వాక్యము దేవుని తపన. దేవుడు ఈ లోకానికి దిగి వచ్చి ఇంకా మనకి ఏదో నేర్పించాలి, ప్రేమానుగుణంగా మనం ఎలా జీవించాలి అని చూపించి, ఓర్పు సహనాన్ని కనిపెట్టుకొని జీవించండి అని చెప్పి ఈ వాక్యం మూలంగా దేవుడు చూపిస్తున్నాడు. అంతేకాకుండా ప్రాక్టికల్గా ఆయన దిగి వచ్చి మన మధ్య నివాసం చేసి మనం ఎట్టి జీవితాన్ని జీవించాలి, ఎటువంటి ప్రేమతో మనం కలిగి జీవించాలి అనేది ఆయన జీవించి చూపించాడు. మన హ్యాబిట్స్, అలవాట్లు, మనం నడుచుకునే జీవితం ప్రాక్టికల్గా జీవించినప్పుడు, పర్సనల్గా దేవునితో అటువంటి లైఫ్ మనం కలిగి జీవించినప్పుడు, ఈ ప్రాక్టికల్ లైఫ్లో మనం జీవించినప్పుడు ఇతరులు మనల్ని చూసి వాళ్ళు కూడా దేవుణ్ణి ఫాలో చేసేటువంటి విధానానికి మనం గురి కలిగి ఉంటున్నామా అనేది, ఈ లక్షణం మనం కలిగి జీవించాలి అనేది ఈ వాక్యాన్ని మీ ముందు ఉంచి కొద్ది ఉద్దేశాలను మీ ముందు ఉంచుతూ ముగిస్తున్నాను. దేవునికి స్తోత్రం. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. చెప్పబడినటువంటి యొక్క మాటలు, సందేశంను బట్టి దేవునికి వందనాలు తెలియజేస్తూ, సహోదరులు స్టాండీ జోన్స్ గారికి మరొకసారి హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాము. దేవునికి స్తోత్రము. అటువంటి మనము ఎలా ఉండాలంటే మనం వాక్యంలోకి వెళ్దాము. సరే, ఈ సమయం మందు మొదటిగా మనము మన మధ్యలో ఉన్నటువంటి అమ్మగారు ప్రార్థన చేసిన తర్వాత మనము వాక్య భాగంలోనికి మనం నడుద్దాం. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. పరిశుద్ధ ప్రేమ గల తండ్రి, మీ యొక్క పరిశుద్ధ నామాన్ని పొందనాలు, స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాము తండ్రి. మీ యొక్క పరిశుద్ధ దినములో, మొదటి దినాన, పునరుత్థాన దినానంలో మేమందరము కూడి మీ యొక్క సన్నిధానానికి వచ్చాము స్వామి తండ్రి. మిమ్మల్ని ఆరాధించుటకు, మిమ్మల్ని మహింపరచుటకు, మిమ్మల్ని స్తుతించుకు వచ్చి ఉన్నాము స్వామి తండ్రి. అవును ప్రభా తండ్రి, ఆత్మతో సత్యముతో నన్ను ఆరాధించాలి ప్రభా. ఎక్కడైతే ఇద్దరు ముగ్గురు కూడి నా నామంలో ధ్యానిస్తారో వారి మధ్య నేను ఉంటానని చెప్పాను తండ్రి. నిజమే తండ్రి నైనా, మీరు ఈ వాక్యము ద్వారా ఈ లోకంలో ప్రభా తండ్రి నైనా
సంచరించి ప్రభు తండ్రి నాయన మా ఈ వాక్యము ద్వారా ప్రభు తండ్రి నాయన మాకు వెలుగు బాట వేసి ప్రభు తండ్రి ఆ వెలుగు మార్గంలో నడిపించమని చెప్పిన రీతిలో అవును ప్రభు తండ్రి ఈ వాక్యము నా పాదాలకి దీపమని చెప్పిన రీతిలో అవును ప్రభు తండ్రి ఆ వెలుగు దీపాన్ని తండ్రి మేము పట్టుకొని ప్రభు మా హృదయాల్లోనైనా ఉంచుకొని ప్రభు తండ్రి ఆ వెలుగుని మా హృదయాల్లో ఉంచుకొని ఇంకొకరికి కూడా ప్రభు ఆ వెలుగు బాటను చూపించే వారంగా మమ్మల్ని బలపరచండి, స్థిరపరచమని అడుగుతున్నాను స్వామి తండ్రి నైనా. అయా ప్రభు తండ్రి నైనా మీకు దాసుడిని నైనా మీకు సులువు చాటును మరుగుపరచుకోండి తండ్రి నైనా. గత వారం అంతా మమ్మల్ని కాచి కాపాడారు ప్రభు తండ్రి. ఈ వారంలో ఈ మొట్టమొదటి దినాన ప్రభు తండ్రి మీ వాక్యము ద్వారా తండ్రి మీ ఒక దాసుడిని ప్రభు మీకు ఆత్మ ద్వారా తండ్రి నేను బలపరచుకోండి స్వామి నైనా. అయా ప్రభు తండ్రి బ్రతికించేటటువంటి మీ యొక్క వాక్యము అమూల్యమైనటువంటి మీ వాక్యము నైనా జీవము కలిగినటువంటి మీ వాక్యాన్ని మాకు అందించబోచున్నాను తండ్రి నైనా. అయా ప్రభా తండ్రి మీ రక్తంతో తండ్రి నైనా మమ్మల్ని ఒక్కొక్కరిని నైనా శుద్ధి చేయండి ప్రభా తండ్రి. ఈ హాలంతా మీ యొక్క మహిమతో నింపండి తండ్రి నైనా, మీ అగ్నితో నింపండి తండ్రి. మమ్మల్ని ఒక్కొక్కరిని బలపరచుకోండి తండ్రి నైనా. అయా ప్రభా నైనా మా ఒక్కొక్కరికి నైనా ఒక్కొక్క అవసరమైన తండ్రి మా అవసరాలను సంధించండి ప్రభా, తీర్చిదిద్ది ఇప్పటి వరకు మమ్మల్ని నిలబెట్టిన తండ్రి మీ బిడ్డలుగా నైనా ఇంకనూ ప్రభా మమ్మల్ని బలపరచుకోమని అడుగుతున్నాను తండ్రి. లైవ్లో చూసిన ప్రతి ఒక్క బిడ్డపై నేను ఆత్మాభిషేకాన్ని ఉంచిన ప్రభా వారి అవస్థలు కూడా మీరు తీర్చిదిద్దమని నాయన ఈ వారం అంతా నాయన ప్రభా నాయన మీకు కాపుదల్లో ఉంచుకోండి తండ్రి నాయన. మీ వాక్యముతో తండ్రి మమ్మల్ని ఒక్కొక్కళ్ళని బలపరిచి ప్రభా తండ్రి మీ ఆత్మతో నింపమని మా ప్రభు నేసి నమ్మడుకుంటున్నాం తండ్రి. ఆమేన్ ఆమేన్. దేవునికి స్తోత్రం. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. దేవుని యొక్క మహా కృపను బట్టి మనమందరం మరలా ఈ యొక్క ఆదివారమున దేవుని సన్నిధిలో మనం కలుసుకుంటానికి దేవుడు ఇచ్చినటువంటి భాగ్యాన్ని బట్టి దేవునికి వందనాలు తెలియజేస్తూ, నిజమే ఈరోజు మనము దేవుని యొక్క వాక్యము గూర్చినటువంటి ఆ యొక్క మాటను గూర్చినటువంటి ఆ యొక్క విషయాంశాన్ని మనము ఈరోజు చెప్పుకోబోతున్నాము. ద వర్డ్ ఆఫ్ గాడ్. మనమందరము మనం బైబిల్ తెరిచి 2 తిమోతికి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 2వ వచనం చదువుతాం. 2 తిమోతి చాప్టర్ 4 వర్సెస్ 2 మనం చదువుతాం. వాక్యమును ప్రకటించుము, సమయమందును అసమయమందును ప్రయాసపడుము, సంపూర్ణమైన దీర్ఘశాంతముతో ఉపదేశించుచు ఖండించుము, గద్దించుము, బుద్ధి చెప్పుము. అందరం కలిసి చదువుకున్నామండి ఒకసారి అందరం టుగెదర్. వాక్యమును ప్రకటించుము, సమయమందును అసమయమందును ప్రయాసపడుము, సంపూర్ణమైన దీర్ఘశాంతముతో ఉపదేశించుచు ఖండించుము, గద్దించుము, బుద్ధి చెప్పుము. దేవుడు తన యొక్క పరిశుద్ధ వాక్యం మనకు దించును కాక. ఆమేన్. ప్రభా ప్రేమల మా తండ్రి, ఈ యొక్క వాక్య భాగమును నేను ప్రభా ధ్యానించిపోచుండగా ప్రభా మీ యొక్క శక్తి కలిగినటువంటి ఆత్మ చేత మమ్మలను నింపండి. మీ యొక్క ఆత్మ ప్రేరణ చేత మా యొక్క జీవితములను కట్టి మమ్మను బలపరిచేటువంటి దేవా మీకు స్తోత్రము. మీ యొక్క వాక్యము శక్తి కలిగినది నాయన ప్రభా. మీ యొక్క వాక్యము మా యొక్క జీవితాలను నాయన ప్రభా షేప్ చేస్తున్నది నాయన ప్రభా, మమ్మలను స్థిరపరుస్తూ ఉన్నది నాయన. అందుని బట్టి మీకు స్తోత్రం. మీ యొక్క మహదైనటువంటి యొక్క వాక్యమును కూర్చున్నటువంటి సందేశమును నాయన ప్రభా మరి షేర్ చేసుకుని చుండగా నన్ను మీ యొక్క ఊరుగా వాడుకునమని మీ రెక్కల చోటను మరుగుపరిచి మీ యొక్క దైవ సందేశమును నాయన ప్రభా మాకు నాయన ప్రభా మా యొక్క జీవితాలకు, మా యొక్క ఆత్మీయ జీవితంలో మేము బలపడటానికి, మా యొక్క జీవిత మార్గములో మేము బలమైనటువంటి సాక్షిబిడ్డలుగా జీవించడానికి మీరు సహాయం చేయమని యేసయ్య అతి శ్రేష్టమైనటువంటి నామమున ప్రార్థిస్తూ వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్ ఆమేన్ ఆమేన్. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ యొక్క వాక్యమును మనము ప్రకటించాలి. సమయమందును అసమయమందును ప్రయాసపడుము, సంపూర్ణమైన దీర్ఘశాంతముతో ఉపదేశించుచు ఖండించుము, గద్దించుము, బుద్ధి చెప్పుము. ఈ యొక్క వాక్యం అంటే ఏమిటి? వాట్ ఈస్ ద వర్డ్? వాక్యం అనగా ఎవరు? మనము జాన్ చాప్టర్ 1 వర్సెస్ 1 to 5లో మనం చదవగలం. ఆదియందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను,
ఆయన ఆదియందు దేవుని యొద్ద ఉండెను, సమస్తమును ఆయన మూలముగా కలిగెను. కలిగి ఉన్నదేదియు ఆయన లేకుండా కలుగలేదు. ఆల్ ఆయనలో జీవముండెను, ఆ జీవము మనుషులకు వెలుగై ఉండెను. ఆ వెలుగు చీకటిలో ప్రకాశించుచున్నది గాని చీకటి దాని గ్రహింపకుండెను. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. ఈ యొక్క దేవుని యొక్క వాక్యాన్ని మనం చూసినట్లయితే ఆది నుండే మనకు ఉన్నది అని చెప్పేసి, ఇట్ వాస్ ఫ్రమ్ ద బిగినింగ్, ఇన్ ద బిగినింగ్ వాజ్ ద వర్డ్. సో ఆ యొక్క వాక్యము దేవుడై ఉన్నాడు అనేటువంటి ఆ యొక్క మాటను మనం చూసినట్లయితే, మరి ఆది కాండం జెనసిస్ 1 చాప్టర్ 1 వర్సెస్ 3లో మనం చూసినట్లయితే 3, 6, 9, 11, 14 and 15లో దేవుడు వెలుగు కమ్మని పలుకగా వెలుగు కలిగెను. అంటే దేవుని యొక్క మాట ప్రకటింపబడినది, లేకపోతే పలుకబడినప్పుడు ఏమైందంట? వెలుగు కలిగింది. మొదటగా వెలుగు కలిగింది. అంటే అంతకుముందు అంధకారము, చీకటి మొత్తము వ్యాపించి ఉన్నది. ఆ తర్వాత దేవుడు వెలుగు కమ్మని పలుకగా వెలుగు కలిగెను. ఈ యొక్క సమయమందు కూడా మనం చూడవచ్చు, వాక్యమును ప్రకటించుము, సమయమందును అసమయమందును ప్రయాసపడుము, సంపూర్ణమైన దీర్ఘశాంతముతో ఉపదేశించుచు, ఖండించుము, గద్దించము, బుద్ధి చెప్పుము. అంటే ఈ యొక్క కార్యాన్ని మనం చూసినట్లయితే, ఈ యొక్క లోకానుసారమైనటువంటి కార్యములు సమస్తాన్ని దేంతో పోల్చబడినాయి అంటే చీకటితో పోల్చబడినటువంటి కార్యాన్ని చూస్తున్నాం. దేవుని యొక్క వాక్యమే అది సత్యమైనదిగా ఉన్నది, మరి వెలుగునిచ్చేటువంటి వాక్యముగా ఉన్నది. కాబట్టి ఆ వెలుగు చీకటిలో ప్రకాశించుచున్నది కానీ చీకటి దాని గ్రహింప ఉండెను. మనం చూసినట్లయితే దేవుడు సృష్టి యావత్తును సృష్టించాడు. మొదటిగా వెలుగు కమ్మన్నాడు. దాని తర్వాత 6వ వచనములో మనం చూసినట్లయితే జలముల మధ్య ఒక విశాలము కలిగి ఆ జలములను ఈ జలములను వేరుపరచును గాకని పలికాడంట దేవుడు. కాబట్టి ఏదైతే పలికాడో ఆ మాట ఏమవుతుంది? నెరవేర్చబడుతున్నది అన్నమాట. వాక్యములో అంటే మాటలో శక్తి ఉన్నది. దేర్ ఈస్ పవర్ ఇన్ ది వర్డ్ ఆఫ్ గాడ్. తర్వాత 9వ వచనం 9th verseలో దేవుడు ఆకాశము క్రిందనున్న జలములు ఒక చోటనే కూర్చబడి ఆరిన నేల కనబడును గాకని పలుకగా ఆ ప్రకారమాయను. సో ఒక ల్యాండ్ ఫార్మేషన్ అనేది జరిగినది. దేవుని మాట పలుకగా కార్యములు సాధ్యమవుతున్నాయి. మరి 11వ వచనాన్ని మనం చూసినట్టయితే దేవుడు గడ్డిని విత్తనములిచ్చు చెట్లను భూమి మీద తమ తమ జాతి ప్రకారము తమలో విత్తనములు గల ఫలమిచ్చు ఫలవృక్షములను భూమి మొలిపించు గాకని పలుకగా ఆ ప్రకారమాయను. అదేవిధంగా 14లో మనం చూసినట్లయితే దేవుడు పగటిని రాత్రిని వేరుపరచునట్లు ఆకాశ విశాలమందు జ్యోతులు కలుగును గాకనియు అవి సూచనలను కాలములను దిన సంవత్సరములను సూచించుటకై ఉండు గాకనియు భూమి మీద వెలిగించుటకు అవి ఆకాశ విశాలమందు జ్యోతులై ఉండు గాకనియు పలికెను. కాబట్టి దేవుడు ఏదైతే పలికాడో అవన్నీ జరిగినట్టుగా మనం చూస్తున్నాం. దేవుని యొక్క మాటలో ఏముంది? శక్తి ఉందన్నమాట. ఆ యొక్క శక్తి కలిగినటువంటి ఆ యొక్క మాటలో ఉన్నటువంటి కార్యములను మనం చూసినట్లయితే ప్రతి ఒక్కటి సృష్టించబడినది. అటువంటి సృష్టికర్త అయినటువంటి దేవుణ్ణి మనం చూసినట్లయితే ఈ లోకము గుర్తించలేదు. ఈరోజు కూడా మనం చూసినట్లయితే ఈ లోకం ఏం చేస్తుందంటే వారికి ఉన్నటువంటి ఏమంటారు యాక్సెస్ని బట్టి వాళ్ళంతా ఈ యొక్క లోకానుసారమైనటువంటి కార్యాల నిమిత్తము వారు నిమగ్నం అవుతున్నారు. కానీ దేవుని కార్యాలు, దేవుడు సృష్టించాడే ఈ సృష్టిని, దేవునికి మనము లోబడి జీవించుదామనేటువంటి ఆ యొక్క మాటను, ఆ సత్యాన్ని మరుగుపరిచాడు. ఎవరంటే ఆ సాతానుడు. ఎందుకంటే వాడికి దేవునికి ఏమైంది? ఒక వైరం వచ్చిందనమాట. ఏంటంటే దేవుణ్ణి స్తుతించవలసినటువంటి లూసిఫర్ ఏం చేశాడు? దేవుడి కంటే మరి ఎక్కువగా నేను వెళ్తానని చెప్పేసి ఎప్పుడైతే ఆ యొక్క ప్రౌడ్నెస్ తనలో కలిగాడో, తనలో హెచ్చింపు కావాలని చెప్పేసి ఆశించాడో ఏమైంది? తాను పతనమైపోయాడనమాట. దేవుడు అతన్ని పడేశాడనమాట. పడేసిన తర్వాత అతను ఈ యొక్క భూమిని యావత్తును అతను వెళ్తా ఉన్నాడనమాట. ఆ తర్వాత మనం చూసినట్టయితే దేవుడు మనిషిని సృష్టించాడు. తన యొక్క స్వరూపంలో తన యొక్క స్వరూపంలో మనల్ని సృష్టించిన తర్వాత వారి నాసికారంధ్రములలో ఏమవుతాడు? ఆయన ఊపిరి ఊదాడనమాట. ఆ తర్వాత మనిషి జీవాత్మ అయ్యాడనమాట. అంటే దేవుని యొక్క ప్రణాళిక చెప్పున మనం ఎవరు కావాలనుకున్నాడు దేవుడు? ఆయన యొక్క బిడ్డలంగా ఉండాలని చెప్పేసి ఆయన యొక్క సృష్టిని మనము ఎంతగా ఆనందించాలి, దేవుని స్తుతించాలి, గణపరచాలి. ఎందుకంటే ఆయన చేసిన సృష్టి
మరి దేవదూతలు మరి దేవుని కొనియాడుతూ ఉన్నారు. కానీ మానవునికి ఏం చేశాడంటే ఆయన యొక్క ప్రతి స్వరూపముగా మనల్ని తయారు చేశాడనమాట. ఆయన పోలికలో మనల్ని సృష్టించాడనమాట. ఎందుకంటే ఆయన బిడ్డలముగా మరి ఆయన సంతతిగా ఆయన మనల్ని చూడాలని చెప్పేసి ఆశపడ్డాడు. కానీ మొదటిగానే ఆదాము హవ్వల జీవితాల్లో హవ్వ ఎలాగైతే మోసపోయాడో ఆ కార్యాన్ని మనం చూసినట్లయితే ఆ తర్వాత ఏ విధంగా మరి మనుషులు ఈ భూలోకమునకు మరి దేవుడు తోసివేసి ఉన్నాడో ఆ తర్వాత ప్రతి ఒక్కటి మనం చూస్తూ ఉన్నాము. ఆ తర్వాత మరి దేవుడు ఏ విధంగా ఆ యొక్క పాప విమోచనను మనం దయచేసి ఉన్నాడో ఇవన్నీ మనం చూసినట్లయితే దేవుడు ఈ లోకము మాత్రము దేవుణ్ణి ఎరగలేదంట. కానీ దేవుడు ఎక్కడ వెలుగులో ఆయన జీవిస్తూ ఉన్నాడు. ఆ వెలుగు చీకటిలో ప్రకాశించున్నది కానీ చీకటి దాన్ని గ్రహింపకుండాను. కాబట్టి ఆ యొక్క వాక్యము, ద వర్డ్ ఆఫ్ గాడ్ ఈజ్ ద లైట్ అన్నమాట. ఆ యొక్క లైట్ మన యొక్క జీవితాల్లో ఏ విధంగా ప్రకాశిస్తున్నది అనేది మనం చూడాలి. మనం చూసినట్లయితే సామెతలు 18వ అధ్యాయము 21వ వచనం, ప్రొవర్బ్స్ 18:21లో మనం చూడగలము. జీవమరణములు నాలుక వశము, దానియందు ప్రీతిపడువారు దాని ఫలము తిందురు. ఈ యొక్క వాక్యాన్ని మనం చూసినట్లయితే మన యొక్క నోటిలో దేవుడు మనకు ఒక జీవాన్ని ఇచ్చాడు. కాబట్టి మనుషులకు మనకి ఏమిచ్చాడంటే చాతుర్యాన్ని ఇచ్చాడనమాట. మనం ఏదైతే పలుకుతామో అది కూడా మరి జరిగేటట్టుగా ప్రతి ఒక్కటి దేవుడు మన కోసమై మనలను సృష్టించిన విధానాన్ని మనం చూడవచ్చు. అంటే దేవుడు తాను ఏదైతే పలికాడో ప్రతి ఒక్కటి మరి జరుగుతున్నట్టు ఆయన చూసాము. కాబట్టి ఆయన సృష్టిని చూసాము. అదే విధముగా మనలో కూడా సృజనాత్మకమైనటువంటి ఒక శక్తిని దేవుడు మన యొక్క జీవితంలో మనకిచ్చాడు. అది ఎక్కడుందంటే మన యొక్క నోటిలో అది ఉన్నదనమాట. జీవమరణములు నాలుక వశము, దానియందు ప్రీతిపడువారు దాని ఫలము తిందురు. కొన్ని చాలా ఎగ్జాంపుల్స్ మనం చూడవచ్చు. అంటే ఒక మనిషి, ఒక అతను ఏం చేశాడంటే తన యొక్క గుర్రాన్ని పెంచుకుంటున్నాడంట. అతను గుర్రాన్ని పెంచుకుంటూ ప్రతిరోజు దానికి ఏమంటారు ఆహారాన్ని ఇస్తున్నాడు అనమాట, ఒక గడ్డిని ఇచ్చి. మరి ఆ రోజున ఆ గుర్రం బాగా అరిచి అతనికి అర్థం కావట్లేదు ఎందువలన అని చెప్పేసి, నువ్వు అరిచే కంటే చచ్చిపో అన్నాడంట. మరి రెండో రోజు పొద్దున చూసిన తర్వాత ఆ గుర్రం నిజంగానే చచ్చిపోయిందంట. దాని తర్వాత అతను బాధపడ్డాడు. అంటే మన యొక్క నోటి ద్వారా మనం చెప్పేటువంటి ప్రతి ఒక్కటి కూడా, పలికే మాటలు కూడా జీవము కలిగినటువంటి మాటలుగా ఉన్నట్లయితే ప్రతి ఒక్కరికి జీవాన్ని ఇస్తాయి అన్నమాట. కాబట్టి దేవుడు మన యొక్క జీవితాల్లో ఒక జీవమరణాలు నాలుక వశము, దాని యందు ప్రీతిపడువారు దాని ఫలము తిందురు. మన యొక్క జీవితము మన యొక్క మాటల ద్వారా మనము ప్రతి ఒక్కటి మనము అనుభవించగలము, ఫలించగలం అన్నమాట. ఆ విధంగా మన యొక్క జీవితాలు ఉండాలి. కానీ మనం చూసినట్లయితే మరి హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయము 12 నుంచి 14 వచనాలు మనం ఒకసారి చూద్దాం. హీబ్రూస్ చాప్టర్ 4:12-14. ఎందుకనగా దేవుని వాక్యము సజీవమై బలము గలదై రెండంచులు గల ఎటువంటి ఖడ్గము కంటేను వాడిగా ఉండి ప్రాణాత్మలను కీళ్లను మూలుగను విభజించినంత మట్టుకు దూరుచు హృదయం యొక్క తలంపులను ఆలోచనలు శోధించుచున్నది. ఈ యొక్క వాక్యాన్ని మనం చూసినట్లయితే దేవుని యొక్క మాట మన యొక్క జీవితాల్లో ఎలాగ పనిచేస్తున్నదో మనం చూడవచ్చు. కాబట్టి మనము దేవుని యొక్క వాక్యము సజీవం అయిందంట, అంటే బ్రతికేటువంటి వాక్యం అన్నమాట. మనము చెప్పి మాటలను మర్చిపోతాం, కానీ దేవుని యొక్క మాట అంట సజీవమైందనమాట. ఎల్లప్పుడూ ఆయన మాటలు పొల్లైనను మరి గతించిపోదని చెప్పేసి దేవుని యొక్క వాక్యం సెలవిస్తున్నది. అంత శక్తివంతమైనటువంటి మాట. భూమి దానిలో ఉన్నటువంటి సమస్తము గతించిపోతుంది, కానీ ఆయన మాట మాత్రం గతించిపోదు. కాబట్టి ఆయన యొక్క మాటలో ఉన్నటువంటి శక్తిని మనము ఏం చేయాలంటే మన జీవితాల్లో మనం పలికినప్పుడు సృజనాత్మకమైనటువంటి శక్తికరమైనటువంటి మాటలు మనము మాట్లాడి జీవించగలం అన్నమాట. ఆ యొక్క క్రియను మనం జరిగించుకోగలము. ఎందుకంటే రెండంచులు గల ఎటువంటి ఖడ్గము కంటేను వాడిగా ఉండి ప్రాణాత్మలను కీళ్లను మూలుగను విభజించునంత మట్టుకు దూరుచు హృదయం యొక్క తలంపులను ఆలోచనలను శోధించుచున్నది. మన యొక్క బ్యాటిల్ మైండ్ ఎక్కడ ఉందంటే మన మైండ్లోనే మన యొక్క బ్యాటిల్ సమస్తాన్ని మనము చూడగలం అన్నమాట. మన జీవితాల్లో ఏదన్నా మన యొక్క ఆలోచన, మన కేంద్రం ఏదైందంటే మన యొక్క మైండ్ అన్నమాట. అదే మైండ్ వచ్చి మన యొక్క ఎంట్రీ డోర్. మన యొక్క హృదయంలోనికి వెళ్ళాలంటే కూడా ఆ మైండ్ ద్వారానే
మనము దాన్ని మనం ఏదైతే స్వీకరిస్తామో అది ఏం చేస్తుందంటే మన యొక్క హృదయంలో పదిలపరుచుకుంటుంది. ఈరోజు కూడా మనం దేవుని యొక్క వాక్యాన్ని మనం వింటున్నామంటే దేవుని యొక్క వాక్యం చేత మన యొక్క జీవితాలు కట్టబడాలి. దేవుని యొక్క శక్తివంతమైనటువంటి ఆదర్శవంతమైనటువంటి మాటల ద్వారా మన యొక్క జీవితాలు మరి ఎలా ఉండాలి? ఆయనలో మనం చెక్కబడాలన్నమాట. కాబట్టి ఆయన మనల్ని నిర్మించినటువంటి రీతి మనం చూసినట్లయితే ఆశ్చర్యకరంగా ఉందని చెప్పేసి ఎవరు చెప్తున్నారు? కీర్తనకారుడు చెప్తున్నాడు. తర్వాత యోబు కూడా చెప్తున్నాడు అనమాట. ఆయన యొక్క క్రియలు చాలా ఆశ్చర్యకరమైనటువంటి క్రియలుగా ఉన్నాయి. కాబట్టి మనము కొన్నిసార్లు మన యొక్క తలంపుల చేత మనల్ని మనము తగ్గించుకుంటున్నాం. అంటే విశేషముగా మనము దేవుని చేత మనము ఏర్పరచబడినటువంటి వారముగా ఉన్నటువంటి మనము ఏమిటంటే మనకున్నటువంటి ఈ యొక్క జీవిత విధానంలో ఇదే నా యొక్క ఆలోచన మందిరము, ఇదే నా యొక్క జీవితం యొక్క లిమిట్స్ అని చెప్పేసి మనము జీవిస్తూ ఉన్నాం. కానీ దేవుడు మన కోసం ఒక గొప్ప కార్యాన్ని, ఒక గొప్ప లోకాన్ని, ఆయన నిత్య జీవాన్ని మనకు ఉంచినటువంటి విషయాన్ని మరుగు చేయడానికి ఎవరున్నారు? ఈ సాతానుడు ఏం చేస్తున్నాడంటే ఈ లోకంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరి కన్నులను మరుగుపరుస్తున్నాడంట. అంటే మనకి ఏదైతే నిత్య జీవం ఉన్నదో దానిని ఏం చేస్తున్నాడంటే దానిని మూసివేసేస్తున్నాడు అనమాట, కనుమరుగు చేస్తున్నాడు అనమాట. కానీ నిత్యమైనటువంటి ఆ యొక్క జీవితాన్ని మనం వెతకాలంటే ఏం చేయాలి? మనము దేవుని యొక్క వాక్యమును మనం పోషించబడాలన్నమాట. దేవుని యొక్క వాక్యాన్ని ఆధారం చేసుకోవాలి. నీ వాక్యము నా పాదమునకు దీపము, నా త్రోవకు వెలుగునై ఉన్నది. కన్నయ్య గారు చెప్పారు కదా. ఆ విధంగా మనం చూసినట్లయితే మన యొక్క జీవితాల్లో మనకి ఆధారమైనటువంటి జీవితము మన యొక్క రోడ్స్లో మనం చూస్తుంటాం. వాళ్ళు ఏం చేస్తారంటే ఎల్లో లైన్ అనేది ఒకటి పెడతారనమాట. ఎల్లో లైన్ ఇస్ ద సేఫ్ లైన్ అంటారనమాట. ఆ ఎల్లో లైన్ లోపల మనం వెళ్ళామంటే మనము జాగ్రత్తగా ఉంటాం. ఎల్లో లైన్ ఎప్పుడైతే దాటామో అప్పుడేమవుతుంది? మన యొక్క జీవితానికి మనము ఉత్తరవాదం కాదు అన్నమాట. కాబట్టి మన జీవితాల్లో ఎల్లో లైన్, సేఫ్టీ లైన్ దేవుడు తన యొక్క వాక్యాన్ని మనకు ఇచ్చాడనమాట. ఈ యొక్క వాక్యానుసారమైనటువంటి జీవితాన్ని మనం జీవిస్తున్నప్పుడు ఏమవుతుందంటే ఆత్మచేత మనము ఏమవుతాం? మన యొక్క జీవితాలను మనము సాగించుకుంటాం అనమాట. దేవునికి ఇష్టమైనటువంటి వారముగా మనం జీవించగలం అనమాట. ప్రీతి పాత్రులంగా జీవించగలం. మనం వీ హ్యావ్ టు బి ప్లీజింగ్ గాడ్ అనమాట. ఎందుకు మనం ప్లీజ్ చేయాలి గాడ్? మన దేవుడిని ఎందుకు మనం ప్లీజ్ చేయాలి చెప్పండి? ఎందుకంటే ఆయన మనం సృష్టించిన సృష్టికర్త. ఆయన మన కోసం ఏం చేశాడు? ధర్మశాస్త్రాన్ని విధించాడనమాట. మనం ఇప్పుడు అనుకుంటాము యేసు ప్రభు ద్వారా సమస్తము ఆ యొక్క ధర్మశాస్త్రం కొట్టివేయబడింది అనుకుంటాం. కానీ నిజంగా మనం చెప్పాలంటే ఒక ధర్మశాస్త్రం అనేది ఎట్లాంటిదంటే ఒక బేస్ అనమాట. అది చాలా పునాది కలిగినటువంటిది అనమాట. దేవుని యొక్క వాక్యమే దేవుని యొక్క ధర్మశాస్త్రమైనది. ఆ యొక్క ధర్మశాస్త్రాన్ని నెరవేర్చడానికి యేసు ప్రభు వచ్చి తాను మన యొక్క పాపముల నిమిత్తము ఆయన బలి అయ్యాడనమాట. సో వీ ఆర్ ఇన్స్టెడ్ మనము మన యొక్క పాపముల నిమిత్తము ఆయన బలి అయినటువంటి కార్యాన్ని మనం చూసినట్లయితే అంతకంటే మరి ఆ యొక్క గొప్ప కార్యాన్ని మనం మరొకటి ఏది చూడలేం. ఒక విశేషమైనటువంటి ఒక కథ ఉన్నది. అదేంటంటే అది న్యూయార్క్లో జరిగినటువంటి జరిగినటువంటి ఒక నిజమైనటువంటి సంభవం, ఒక ఉண்மையான కథ ఇది. న్యూయార్క్లో సిటీ మేయర్ அவர் மிஸ்டர் லா గురాడియా அவர் పేరు. మిస్టర్ లా గువార్డియా అని ఇతను న్యూయార్క్లో సిటీ మేయర్గా ఉండేవాడు. అతను ఏంటంటే అతను సిటీ మేయర్గా ఉంటూ, అంటే ఒక సిటీకి సీఎం లాగా అని మనం ఇప్పుడు చెప్పుకుంటాం కదని, అలాగా సిటీ మేయర్ అనమాట. అతను ఏం చేస్తుంటాడంటే పోలీస్ కోర్టులో కూడా ఒక జడ్జిగా పనిచేస్తుంటాడు. అంటే జడ్జిగా అంటే అతను చదువుకున్నాడు కాబట్టి, ధర్మశాస్త్రాన్ని చదువుకున్నాడు కాబట్టి ఒక పోలీస్ కోర్టులో జడ్జిగా ఉంటున్నాడు అనమాట. అతను ఒకరోజు ఒక ముసలతను తీసుకొచ్చాడు. అతను ఏంటంటే వణికిపోతున్నాడు. అతను ఏంటంటే ఏం చేశాడు అని చెప్పి ఆ యొక్క జడ్జి అడిగినప్పుడు ఇతను ఒక బ్రెడ్ని దొంగలించాడండి, అందుకోసం ఇతన్ని పట్టుకొని వచ్చామని చెప్పేసి అన్నారు. ఏంటి ఆ బ్రెడ్ ఎందుకు అలా చేసావని అతన్ని అడిగితే ముసలతన్ని అతను చెప్పాడు, అయ్యా నాకు చాలా ఆకలేసింది, తీవ్రమైనటువంటి ఆకలి, ఈ యొక్క బాధగా తట్టుకోలేక నేను యొక్క దొంగతనం చేయాల్సి వచ్చిందని చెప్పేసి చెప్పాడంట. ఆ యొక్క జడ్జిగా ఉన్నటువంటి గువార్డియా అతను ఏం చేశాడంటే ఇతనికి $10 శిక్ష నేను విధిస్తున్నానని చెప్పేసి అన్నాడంట. ఐఎమ్ గోయింగ్ టు ఫైన్ హిమ్ ఫర్ $10. ఎందుకంటే మరి దొంగతనం చేశాడు కాబట్టి అతనికి ఏం చేశాడు? శిక్షను అమలు చేశాడనమాట, పెనాల్టీ ఇచ్చాడు. సరే, అతని యొక్క పరిస్థితి చాలా ఆందోళనకరంగా ఉండిందనమాట. దేనికి అతను
సంపాదించుకోలేనటువంటి పరిస్థితి. కానీ అతని ఆకలి కోసం అతను చేసినటువంటి ఈ యొక్క తప్పును ఏం చేస్తున్నాడంటే $10 ఫైన్ చేశాడు. తర్వాత ఆ కోర్టు జడ్జి ఏమంటున్నాడంటే ఆ $10 నేనే కడతాను అంటున్నాడు. కట్టిన తర్వాత ఆ జడ్జి అంటున్నాడు, తన దగ్గర ఒక హ్యాట్ ఉందంట, తన ఒక హ్యాట్ వేసుకుని వస్తాడు. ఆ హ్యాట్లో $1 వేశాడు. $1 వేసి ఇతను శిక్షకు ఇతను ఇలాగ మారిపోవడానికి కారణము మనమందరమే, ఇక్కడ ఉన్నటువంటి మనమందరమే. అతని ఆకలిని మనం గుర్తించలేకపోయామే అని చెప్పేసి అతను ఏం చేస్తున్నాడంటే నా తరపున ఒక $1 నేను ఇస్తున్నాను. $1 అంటే ఇప్పుడు $70 అనుకోండి. ఆ $70 నేను చెల్లిస్తున్నాను అని చెప్పేసి అన్నాడు. ఇక్కడ ఉన్నటువంటి మీరు కూడా ప్రతి ఒక్కళ్ళు కూడా ఒక్కొక్కరు కూడా $50 అంటే $35 మీరు చెల్లించండి. ఎందుకంటే అతను చేసినటువంటి శిక్షకు మనమందరము కూడా కారకులము అని చెప్పేసి ఏం చేస్తారంటే ఆ హ్యాట్ని పంపించినప్పుడు అందరూ తమ వంతు తాము వేసినప్పుడు ఆ ముసలవాడికి ఎంతంటే దాదాపు $47.5 అతని చేతిలో వచ్చినాయంట. అతను సంతోషంతో మరి పుచ్చుకుని మరి థ్యాంక్స్ చెప్పుకుంటూ వెళ్ళాడు. ఈ యొక్క కథనం ద్వారా మనం ఏం చేస్తున్నామంటే మనము చెల్లించవలసినటువంటి శిక్ష నిమిత్తము యేసు ప్రభు తానే ఆ సిలువలో బలి అయి మన కోసం ఆ యొక్క శిక్షకు కావలసినటువంటి పనిష్మెంట్కి కావాల్సినటువంటి ఆ యొక్క శిక్షను అనుభవించాడు. మనలను ఆ యొక్క శిక్ష బారి నుండి మనల్ని తప్పించినటువంటి విషయాన్ని మనం చూస్తున్నాం. ఆ విధంగా మనము ఒక శిక్ష అనేది మన జీవితంలో ఒక ధర్మశాస్త్రం అనేది ఏంటంటే ఆ యొక్క లైన్స్, ఆ రూల్స్ ప్రకారంగా మనం వెళ్ళాలి. ఆ రూల్స్ ప్రకారంగా వెళ్ళలేదు అనుకోండి, ఎవరైనా కానీ దానికి మరి ఫైన్ కట్టాల్సినటువంటి పరిస్థితి. కాబట్టి మన నిమిత్తము మన యొక్క ఫైన్ని యేసు ప్రభు తాను సిలువలో ఆయన చెల్లించున్నాడు. కాబట్టి ధర్మశాస్త్రము ఏదైతే మనకి విధించినదో దానిని యేసు ప్రభు క్రమపరిచాడు. కాబట్టి ఈరోజు మనము దేవుని ఎదుట మనము శిక్షా విధి లేకుండా ఆయన యందు మనము జీవిస్తున్నటువంటి వారంగా ఉన్నాం. ఎందుకంటే మనకు మధ్యవర్తిగా ఎవరున్నారు? యేసు ప్రభు ఉన్నాడు అనమాట. ఆయన చెప్తున్నాడు అనమాట, ఈ బిడ్డను నేను ఎన్నుకున్నాను, ఈ బిడ్డ నిమిత్తం నేను నా యొక్క రక్తాన్ని చెల్లించాను అని చెప్పి దేవునికి నిరపరాధి యొక్క రక్తాన్ని ఆయన దేవుని ముందు ఆయన చెల్లిస్తున్నాడు. కాబట్టి ఈరోజు మనము దేవుని యొక్క వాక్యము చేత మనము శరీరధారి అయినటువంటి దేవుని యొక్క కార్యాన్ని మనం చూసినట్లయితే యేసు ప్రభు శరీరధారిగా మన మధ్యకు వచ్చి ఆయన మన నిమిత్తము ఆయన బలి అయినటువంటి కార్యాన్ని చూస్తున్నాం. కాబట్టి ఆ యొక్క వాక్యములో ఉన్నటువంటి శక్తి కార్యాన్ని మన మధ్యలోనికి దేవుడు చేసి ఉన్నాడు. తానే బలి అయిపోయినటువంటి విషయాన్ని బట్టి, కారణాన్ని బట్టి మనమందరం ఈరోజు పాప విమోచనము కలిగినటువంటి వారంగా ఉన్నాము. కాబట్టి ఈ యొక్క వాక్యాన్ని మనం చూసినట్లయితే దేవుని యొక్క వాక్యము సజీవమైంది, బలమైనది, రెండంచులు గల ఎటువంటి ఖడ్గము కంటే వాడిగా ఉండి ప్రాణాత్మలను, కీళ్లను, మూలుగను విభజించునంత మట్టుకు దూరుచు హృదయం యొక్క తలంపులను, ఆలోచనలను శోధించుచున్నది. మనల్ని శోధించడానికి సాతానుడు వస్తుంటాడు. ఎప్పుడు మనకి బిల్లు తీసుకొస్తుంటాడు. ఏంటంటే నువ్వు పాపం చేసావు, ఇదిగో నీ బిల్లు అంటాడు. కానీ మనం ఏం చేస్తున్నామంటే యేసు ప్రభు రక్తము చేత మనం కొనబడి ఉన్నాము. కాబట్టి మనం ఒక్కసారిగా దేవుడు మన కోసం చెల్లించినటువంటి తన యొక్క బలియాగాన్ని మనం చూపించి మనం దేవుని యందు మనం నీతిమంతులం అవుతున్నాం. కానీ అపోస్తులైనటువంటి పౌలు చెప్తున్నాడు, పాపం కృపచేత మనము పాపాన్ని మనం చేయటం అనేది కాదు, మన యొక్క పాపములని మనము దేవుని యొక్క సహాయం ద్వారా మనం విమోచింపబడినటువంటి మన యొక్క జీవితాలు ఏ విధముగా ట్రాన్స్ఫార్మ్ అయింది. మనము ఈరోజు ఈ పరిశుద్ధత నుండి మరొక పరిశుద్ధతలోనికి నడవాలి. అంటే ఒక్కసారిగా మనం ఎప్పుడైతే దేవుణ్ణి మనము అంగీకరించామో, మనమందరం విశ్వాసులము, దేవుని యొక్క పరిశుద్ధతలోనికి నడిపింపబడినటువంటి వారము. కానీ మనల్ని పరిశుద్ధతలోనికి నుండి అధికమైనటువంటి పరిశుద్ధతలోనికి నడిపించాలంటే ఏం కావాలి? మనలో సంపూర్ణత కావాలన్నమాట. అది దేవుడు ఎదురు చూస్తున్నాడు. ఆ యొక్క సంపూర్ణతను మనం యొద్ద నుండి ఆయన ఎదురు చూస్తున్నాడు. కాబట్టి మనం చూస్తున్నాం, వాక్యమును ప్రకటించుము, సమయమందును అసమయమందును ప్రయాసపడుము, సంపూర్ణమైన దీర్ఘశాంతముతో ఉపదేశించు. ఇక ఉపదేశం చేయాలంటే మనం మొదటిగా ఏం చేయాలండి? మనము దేవుని యొక్క వాక్యాన్ని మనం ఉపదేశం చేయాలనుకోండి, చదవాలి. ఇప్పుడు ఒక స్కూల్లో ఒక సైన్స్ టీచర్ ఉందనుకోండి, ఆ సైన్స్ టీచరు మరి సైన్స్ పాఠాలు చెప్పాలంటే ఏం నేర్చుకోవాలి? హిస్టరీయా? సైన్స్ చదువుకోవాలి. ఏదైతే తాను పాఠాన్ని చెప్పదలుచుకుంటుందో ఆ పాఠాన్ని నేర్చుకోవాలి. అలాగే మన యొక్క జీవితాల్లో కూడా మనం చూసినట్లయితే
వాక్యము చేత మన యొక్క జీవితాలు కట్టబడటం అనేది చాలా అవసరం అన్నమాట. అందుచేత ఏమవుతుందంటే సంపూర్ణమైనటువంటి దీర్ఘశాంతముతో ఉపదేశించాలంట. మనము మన జీవితంలో ఒక ఐడిల్నెస్, అంటే మన జీవితంలో ఆ యొక్క ప్రదర్శన లేకపోతే, దేవుని యొక్క కార్యాలు మనలో వెలువడి కాకపోతే మనం బోధించలేము. కాబట్టి ఇతరులను బోధించాలంటే మనం కూడా ఏం చేయాలా? ఆ ప్రకారంగా నడుచుకోవాలన్నమాట. కాబట్టి ఉపదేశించు, ఖండించుము. అంటే ఖండించుము అనేటువంటి ఆ యొక్క మాటను మనం చూసినట్లయితే ఎంతగా అది మన జీవితాల్లో ఎంతగా ఎక్స్పెక్టేషన్ చేస్తున్నాడు దేవుడు అని చూడొచ్చు. మనం ఖండించాలనుకోండి, మనకి ఆ యొక్క వాల్యూస్ తెలిసి ఉండాలా, దేవుని యొక్క మాటలు తెలిసి ఉండాలి. ఆ యొక్క మనం చూసినట్లయితే హిందూ మరి మన ఇతర మతాల నుంచి వారు తమ దేవుళ్ళకు అర్పించినటువంటి ఆ యొక్క విషయాన్ని మన ముందుకు తీసుకొచ్చారనుకోండి, మనం తీసుకోగలమా? దేవుని యొక్క కార్యాన్ని బట్టి మనము దాన్ని చేయలేమన్నమాట. ఎందుకంటే దేవుని యొక్క మాట ఆ విధంగా ఉన్నదన్నమాట. మనల్ని ఆయన పరిశుద్ధతగా ఉండమని చెప్పేసి అంటున్నాడు. కాబట్టి ఆ యొక్క కార్యాన్ని బట్టి మనము ఉపదేశించడానికి, ఖండించడానికి, అదేవిధంగా గద్దించడం, అంటే దేవుని యొక్క వాక్యానుసారంగా జీవితాలు సాగించకుండా మనం చూసినట్లయితే మనము ఈ లోకంలో ఎన్నో ఎంటర్టైన్మెంట్స్ ఉన్నాయి, ప్రతి ఒక్కటి ఉన్నది. ఎందుకంటే దేవుడు త్వరగా రానై ఉన్నాడు. కానీ ఏం చేస్తున్నాడు సాతాను? ఏం చేస్తాడంటే ఈ యొక్క గ్యాడ్జెట్స్ ప్రతి ఒక్కటి ఇచ్చేసి దేవుని యొక్క దిశ నుండి వారిని తప్పించడానికి ప్రయత్నం చేస్తున్నాడంట. ఈ మధ్య చైనాలో ఒక యాప్ అనేది ఒకటి తయారు చేశారంట. అదేంటంటే ఒక మనిషి మాట్లాడుతున్నాడు అనుకోండి, ఆ మనిషికి ఏమేమి మాట్లాడుతున్నాడో అవన్నీ బదులు ఇస్తుంది అనమాట. తల్లిదండ్రులు చెప్పలేనటువంటి ఆ యొక్క మాటలు మాట్లాడుతాయంట. మరి ఒక ఫ్రెండ్ ముచ్చటించలేనటువంటి రీతిలో అది మాట్లాడుతుందంట. ఒక ప్రేమికుడు కూడా మాట్లాడినటువంటి రీతిలో అది దగ్గరుండి అన్ని వేళల్లో మాట్లాడుతూ ఉంటుందంట. అటువంటి యాప్ అంట. మనము రోజంతా ఇంకా దానితోనే చాలామంది గడుపుతున్నారంట. అంటే మాకు ఈ లాక్డౌన్ కూడా పని లేదు, మేము గడుపుతామని చెప్పేసి వాళ్ళు అలాగా అటువంటి పరిస్థితుల్లోకి వెళ్ళిపోతున్నారు. అంటే చూడండి, ఈ యొక్క మాయాలోకంలో సాతానుడు ఏ విధంగా మరి మనుషుల్ని పడేస్తున్నాడు చూడండి. ఆ యాప్ ద్వారా బాగున్నారా అంటే బాగున్నాను, నువ్వేంటి తినలేదా ఇంకా అని అడుగుద్దాడు. ఒక స్టెప్ ముందుగానే ఉంటుంది. మనం తినలేదని చెప్పామంటే ఏదైనా ఒకటి మంచిగా తిను, నీకు ఇది తిన్నావంటే నీకు చాలా బలం ఉంటుంది ఇది అని చెప్పేసి, ఎవరు ఒక ఫ్రెండ్ ఎంత చక్కగా మాట్లాడతాడో, ముచ్చటిస్తాడో ఆ విధంగా ఈ యాప్స్ తయారైనవి. అంటే దీన్ని బట్టి చూస్తే మనకి ఇంకా లోకంలో ఎవరితోనూ పని లేదన్నట్టుగా మనం వాటిలో పడిపోతుంటాం అన్నమాట. అంతగా బానిస అయిపోతున్నారనమాట లోకం చూస్తున్నామంటే. కాబట్టి ఏ విధంగా మనం ప్రయాణం చేస్తున్నాం ఈ లోకంలో, మనం గద్దించడానికి, బుద్ధి చెప్పలేకపోయామనుకోండి, మరి ఆ యొక్క గ్యాడ్జెట్స్ను మరి లిమిటేషన్స్ లేకుండా వారి జీవితాల్లో దాన్ని ఉపయోగించుకునేటువంటి వారుగా ఉన్నారు. దేవుని యొక్క వాక్యం నుండి వేరుపడి జీవించేటువంటి మార్గంలోనికి వెళ్ళిపోతున్నారు. ఎందుకంటే దేవుని యొక్క వాక్యం ఎలాంటిదని చెప్పేసి దేవుడు చెప్తున్నాడంటే, ఒక భూమిలో విత్తబడినటువంటి ఒక వాక్యముగా మనం చూడగలము. మన మత్తయి సువార్త 13వ అధ్యాయము 3వ వచనం నుంచి మనం చూసినట్లయితే 8 వరకు, మాథ్యూ చాప్టర్ 13 verses 3 to 8. ఆయన వారిని చూచి చాలా సంగతులను ఉపమాన రీతిగా చెప్పాను. ఎట్లనగా, ఇదిగో విత్తువాడు విత్తుటకు బయలు వెళ్ళెను. వాడు విత్తుచుండగా కొన్ని విత్తనములు త్రోవ పక్కన పడెను, పక్షులు వచ్చి వాటిని మింగివేశాను. కొన్ని చాలా మన్ను లేని రాతి నేలను పడెను. అక్కడ మన్ను లోతుగా ఉండనందున అవి వెంటనే మొలిచెను గాని, సూర్యుడు ఉదయించినప్పుడు అవి మాడి వేరు లేనందున ఎండిపోయాను. కొన్ని ముండ్ల పొదలలో పడెను, ముండ్ల పొదలు ఎదిగి వాటిని అణచివేశాను. కొన్ని మంచి నేలను పడి ఒకటి 100 అంతలుగాను, ఒకటి 60 అంతలుగాను, ఒకటి 30 అంతలుగాను ఫలించెను. ఈ యొక్క మాటను మనం చూస్తే 5 విషయాంశాలు మనం చూడవచ్చు. మొదటిగా ఒకటి ఎక్కడ పడిందంట? ఆ విత్తనం సైడ్లో పడింది అనమాట, దారికి అవతల పడింది అనమాట. కాబట్టి అవతల పడింది కాబట్టి ఏమైంది? మరి ఆ పక్షులు వచ్చి తినేసేసాయి. మరి రెండోది వచ్చి ఎక్కడ పడిందంటే రాతి నేల క్రింద పడ్డాయి. ఆ రాతి నేల కింద పడేటప్పటికి వాటికి మన్ను లేదు కాబట్టి అవి వాటికి వేరు లేకుండా పోయింది. తర్వాత మసికి మరి సూర్యుని యొక్క మరి ఆ యొక్క వేడికి మాడిపోయినాయి అంట. మరి నాలుగోది మనం
మూడవది మనం చూసినట్టయితే ఇంకొకటి కొన్ని ఎక్కడ పడినాయి, ముండ్ల పొదల లోపల పడిపోయినాయి అనమాట. సో ముండ్లు వచ్చి వాటిని అణచివేసేసాయి కాబట్టి అవి పెరగకుండా పోయాయి. అంటే దేవుని యొక్క వాక్యాన్ని మనం చూసినట్లయితే ఈ విధంగా 4 విధాలు. 4వ విషయం చూసినట్లయితే ఒకటేమో భూమిలో పడింది అనమాట. భూమిలో పడింది వచ్చి చక్కగా అది ఏ విధంగా పెరిగింది, 3 అంతలుగా, 30 అంతలుగా, 60 అంతలుగా, మరి 100 అంతలుగా మరి ఫలించినట్టుగా మనం చూస్తున్నాం. ఆ విధంగా సాతానుడు ఏం చేస్తున్నాడంటే కొన్నిసార్లు మన యొక్క విత్తనాలు, దేవుడు మనకు అనుగ్రహించినటువంటి వాక్యాన్ని వాడు అపహరించడానికి ప్రయత్నం చేస్తున్నాడు. దానికి కావలసినటువంటి ఆ యొక్క ఏమంటారు, దానికి కావాల్సినటువంటి సౌకర్యాన్ని మనమే అందించాలి. ఎందుకంటే మనలో విత్తబడుతున్నటువంటి వాక్యానికి బాధ్యులం మనమే అనమాట. సో వీఆర్ ద రెస్పాన్సిబుల్ ఫర్ ద వర్డ్ ఆఫ్ గాడ్ అనమాట. మనం ఏ విధంగా రిసీవ్ చేసుకుంటున్నామో దాన్ని బట్టి దేవుడు మనల్ని ప్రతిఫలింపే చేసేటువంటి వాడుగా ఉన్నాడు. కాబట్టి మత్తయి సువార్త 13:18 నుంచి మిగతా వచనాలు మనం చూసినట్లయితే, విత్తువాని గూర్చిన ఉపమాన భావం వినుడి, ఎవడైనను రాజ్యమును గూర్చిన వాక్యము వినియు గ్రహింపక ఉండగా దుష్టుడు వచ్చి వాని హృదయములో విత్తబడిన దానిని ఎత్తికొని పోవును. త్రోవ పక్కన విత్తబడిన వాడు వీడే. రాతి నేలను విత్తబడిన వాడు వాక్యము విని వెంటనే సంతోషముతో దానిని అంగీకరించువాడు. అయితే అతనిలో వేరు లేనందున అతడు కొంతకాలము నిలుచును గాని వాక్యము నిమిత్తము శ్రమ అయినను హింస అయినను కలుగగానే అభ్యంతరపడును. మన యొక్క జీవితాల్లో కూడా దేవుని యొక్క వాక్యము, ద వర్డ్ ఆఫ్ గాడ్, వెన్ ఇట్ కమ్స్ వీ హ్యావ్ టు రిసీవ్. కాబట్టి మనము ఏంటంటే ఐ బిలీవ్ ఐ రిసీవ్ అని చెప్పాలి. ఏమిటండి? ఐ బిలీవ్ ఐ రిసీవ్. నేను నమ్ముతున్నాను, నేను పొందుకుంటున్నాను. మన దేవుని యొక్క వాక్యము వెన్ ఇట్ కమ్స్ టు అస్ వీ హ్యావ్ టు సే ఐ బిలీవ్ ఇన్ ద వర్డ్ ఆఫ్ గాడ్. కాబట్టి మనకి ఎదురుగా ఉన్నటువంటి ఎటువంటి కార్యాన్నైనాను అది మార్చగలిగినటువంటి శక్తి దేవుని యొక్క కార్యంలో ఉంటుంది, దేవుని యొక్క మాటలో ఉంటుంది. కాబట్టి ఐ బిలీవ్ ఐ రిసీవ్. అందుకోసం మనం ప్రార్థించేటప్పుడు కూడా దేవుని యొక్క మాట చేత మనము ఆ యొక్క కార్యాన్ని గురించి మనం ఎప్పుడైతే చెప్తామో ఆ యొక్క మాట చేత ఆ యొక్క కార్యము సాధకమవుతుంది అనమాట. ఐ బిలీవ్ ఐ రిసీవ్. కాబట్టి ఈ విషయాన్ని మనం చూద్దాం. ముండ్ల పొదలలో విత్తబడిన వాడు వాక్యం వినువాడే గాని ఐహిక విచారమును ధనమోహమును ఆ వాక్యమును అణచివేయును గనుక వాడు నిష్ఫలుడవును. కాబట్టి మనం ఫ్రూట్లెస్గా ఉండకూడదు. ఈ లోకములో మనం ఫ్రూట్ఫుల్గా ఉండాలన్నమాట. దట్స్ వాట్ గాడ్ అపాయింటెడ్ అస్ అనమాట. ఆదాము హవ్వల్ని ఆయన ఏర్పరిచిన తర్వాత చెప్తున్నాడు, మీరు ఫలించి అభివృద్ధి పొందమంటున్నాడు. మన జీవితాల్లో అభివృద్ధి అనేది ఆయన ఎదురు చూస్తున్నాడు మన జీవితాల్లో. అటువంటి కార్యాన్ని మనము వాక్యము ద్వారా, దేవుని వాక్యాన్ని మనం స్వీకరించినప్పుడు దేవుడు మన జీవితాల్లో గొప్ప కార్యాలు దేవుని ద్వారా మనం గొప్ప కార్యాలు చేయగలము. మంచి నేలను విత్తబడిన వాడు వాక్యము విని గ్రహించువాడు, అట్టివారు సఫలులై ఒకడు 100 అంతులుగాను, ఒకడు 60 అంతులుగాను, ఒకడు 30 అంతులుగాను ఫలించునెను. కాబట్టి ఏ విధంగా ఈరోజు మన జీవితాలు ఉన్నాయి, కనీసం 30% అన్నా ఉంటే అక్కడి నుంచి మన యొక్క ఎదుగుదలను మనం పొందుకుందాం. అక్కడి నుంచి ఫలసాధకం చేసేటువంటి దేవుని యొక్క వాక్యాన్ని మనం వింటూ 30 నుంచి 60, 60 నుంచి 100 అనేటువంటి ఆ యొక్క విషయంలో దేవునికి మనము ఎలా ఉండాలి? నీతిగా ఉత్తమముగా మనం జీవించాలి. ఈ సంవత్సరంలో దేవుడు కూడా మన యొద్ద నుండి ఆశించేది ఏంటంటే మనము యథార్థతగా జీవించాలని ఆయన ఆశపడుతున్నాడు. ఏ విధంగా యథార్థతగా జీవించాలంటే ఆయన విశ్వాసములో, ఆయన యొక్క వాక్యములో తర్వాత ఆయన ప్రేమలో మనం వేరుపారి జీవించాలని చెప్పేసి ఆశపడుతున్నాడు. కాబట్టి లూకా సువార్త 8:11 కూడా ఈ యొక్క మాటను చెప్తూ ఉన్నాడు. ఈ ఉపమాన భావం ఏమనగా విత్తనము దేవుని యొక్క వాక్యము, దేవుని యొక్క వాక్యమే దేవుని యొక్క విత్తనము. త్రోవ ప్రక్క నుండి వారు వినువారు కానీ నమ్మి రక్షణ పొందకుండానట్లు అపవాది వచ్చి వారి హృదయంలో నుండి వాక్యం ఎత్తి కొనిపోవును. కాబట్టి మన యొక్క జీవితాలు ఎట్లా ఉన్నాయి? వాక్యమును మనం బదిలపరుచుకుంటున్నామా? ఆర్ వి సేఫ్ గార్డింగ్ ద వర్డ్ ఆఫ్ గాడ్? దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. బికాస్ ద వర్డ్ ఆఫ్ గాడ్ హ్యాస్ ఎ క్రియేటివ్ పవర్. శక్తివంతమైనటువంటి కార్యములు చేసేటువంటి దేవుని యొక్క వాక్యము మనం కలిగినట్లయితే దేవుడు మన ద్వారా గొప్ప కార్యాలు చేస్తాడు. ఎందుకంటే మనం ప్రతిఫలించేటువంటి వారంగా ఉన్నాము. మరి మనం చూసినట్లయితే రాతి నేల నుండి వారెవరనగా వినున్నప్పుడు వాక్యమును సంతోషముగా అంగీకరించువారు కానీ వారికి వేరు లేనందున కొంచెము కాలము నమ్మి శోధన కాలమున తొలగిపోదురు.
వాక్యము, దేవుని యొక్క వాక్యం, when the word of God comes, we are so enthralled, అంటే ఎంతో సంతోషంగా అంగీకరిస్తాం. బికాస్ దేవుని యొక్క వాక్యం అంత శక్తి కలిగినటువంటి వాక్యం అనమాట. జీవింపచేసేటువంటి శక్తి కలిగినది. మనం కూడా బూర ఊదిన వెంటనే, అంటే బెలూన్ ఊదిన వెంటనే ఏమవుతుంది? అది పెద్దగా అయిపోద్ది, చక్కగా అది గాల్లో తేలుతుంది అనమాట. ఆ విధంగా దేవుని యొక్క వాక్యం మనం వినేటప్పుడు అంత తేలిగ్గా ఉంటుంది. మన జీవితాలు ఎంతగా తేలిగ్గా ఉంటాయి అంటే మనం ఎగిరిపోతాం అన్నట్టుగా ఆ విధంగా ఉంటుంది. కానీ పరిశుద్ధాత్మ చేత మనము కట్టబడాలన్నమాట. ఆయనలో మనం నిలవబడాలి. అటువంటి తీగగా మనం జీవించాలి. కాబట్టి మనము దేవుని యొక్క వాక్యాన్ని విన్నవారముగా మాత్రమే కాకుండా ఆ వాక్యానుసారంగా మనము చేసేటటువంటి వారుగా ఉండాలి, జీవించేటువంటి వారంగా ఉండాలి. ముండ్ల పొదలలో పడిన విత్తనమును పోలిన వారెవరనగా విని కాలము గడిచిన కొలది ఈ జీవన సంబంధమైన విచారముల చేతను ధన భోగముల చేతను అణచివేయబడి పరిపక్వముగా ఫలింపని వారు. కాబట్టి ఈ లోక జీవితాన్ని సారంగా మనం చూసినట్లయితే వారికి ఉన్నది వీరికి ఉన్నది అనేది కాకుండా మన జీవితంలో దేవుడు మనకిచ్చినటువంటి ఆ యొక్క కంటెంట్మెంట్ లైఫ్ ఉన్నదంతలో దేవునికి మనము కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ మనం ఎప్పుడైతే దేవునికి లోబడి జీవిస్తామో ఆయన మనల్ని ఏం చేస్తాడంట? అభివృద్ధి పరిచేటువంటి దేవుడుగా ఉన్నాడనమాట. జాబేజు అనేటువంటి అతని వ్యక్తిని మనం యాబేజు అంటాము. అతను అన్నాడంట, నా యొక్క టెరిటరీస్ అంటే నా బౌండరీస్ని పెంచమని చెప్పి దేవుణ్ణి విన్నవించాడు. ఒకే ఒక ప్రార్థన, దేవుడు దానిని ఫలింపజేశాడు తన యొక్క జీవితంలో. ఆ విధంగా మనం చూసినట్లయితే దేవుడు మనకిచ్చినటువంటి ప్రతి దాంట్లోనూ మనం ఏం చేయాలంటే వీ హ్యావ్ టు గ్రో అప్ అన్నమాట. ఆ విధంగా మనం చేసినట్లయితే దేవునికి నమ్మకంగా దేవుని యొక్క అదుపాజ్ఞల్లో మనం జీవించినట్లయితే దేవుడు సహాయం చేసేటువంటి వాడుగా ఉన్నాడు. మంచి నేల నుండి విత్తనమును పోలిన వారు ఎవరనగా యోగ్యమైన మంచి మనసుతో వాక్యము విని దానిని అవలంబించి ఓపికతో ఫలించువారు. ఓపికతో ఫలించాలంట. ఓపిక మన జీవితాల్లో కావాలి. అటువంటి ఓపికను దేవుడిచ్చేటువంటి శక్తిని మనం పొందుకున్నటువంటి వారముగా మనము జీవించాలి. కాబట్టి వాక్యమును ప్రకటించుము, సమయమందును అసమయమందును ప్రయాసపడుము. దేవుని యొక్క వాక్యము శక్తివంతమైనది. కాబట్టి మన యొక్క జీవితాల్లో మనము సమయమందు అసమయమందును ఈ యొక్క వాక్యమును మనము ఏం చేస్తున్నామంటే వీఆర్ యాక్సెప్టింగ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. ఆ యొక్క యాక్సెప్టెన్స్ అయిన తర్వాత దాన్ని ఏం చేయాలంట? మనము వీ హ్యావ్ టు ఎగ్జిబిట్. మనము ఈ యొక్క వెలుగుని మనము వెలిగించి ఏం చేస్తామంట? మనము పైన పెడతాం అన్నమాట, దీపస్తంభం మీద పెడతాం అనమాట. దాన్ని తీసుకెళ్ళి మనము మంచం కింద పెట్టము. ఆ విధంగా మన యొక్క జీవితాలను కూడా దేవుడు ఎదురు చూస్తున్నాడు. మనము ప్రకాశించాలని చెప్పేసి దేవుడు ఎదురు చూస్తున్నాడు. కాబట్టి ఏ విధంగా మన యొక్క జీవితాలు ఆయనకు ఫలసాధకంగా ఉన్నాయి? ఎందుకంటే సంపూర్ణమైనటువంటి దీర్ఘశాంతముతో ఉపదేశించు, ఖండించుము, గద్దించుము, బుద్ధి చెప్పుము. ఈ యొక్క మాటలు మనం చూసినట్లయితే ఏ విధంగా దేవుడు మనల్ని ఎదిగినటువంటి స్థితిలో చూడాలని ఎదురు చూస్తున్నాడో ఆ విధంగా మనం జీవించాలి. ఏదో మనం బ్రతికాము, మనము ఏదో జీవిస్తున్నాము అనేది కాకుండా మన ద్వారా దేవుడు ఇతరులను ఫలసాధకముగా వారిని దేవుని యొక్క రక్షణలోనికి తీసుకురావాలని ఆశపడుతున్నాడు. మలాకి 3వ అధ్యాయము 16వ వచనం చూద్దాం. మలాకి చాప్టర్ 3 వర్సెస్ 16లో, అప్పుడు యెహోవా యందు భయభక్తులు గలవారు ఒకరితో ఒకరు మాట్లాడుకొనుచుండగా యెహోవా చెవియొగ్గి ఆలకించెను. మరియు యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన నామమును స్మరించుచూ ఉండు వారికి జ్ఞాపకార్థముగా ఒక గ్రంథము ఆయన సముఖమునందు రాయబడెను. కాబట్టి ఆయన జ్ఞాపకార్థముగా దేవుడు మనకిచ్చినటువంటి ఈ యొక్క వాక్యమును మనం చదివినట్లయితే మన యొక్క జీవితంలో మనం ఫలసాధకులముగా మనం జీవించగలము. ఆ విధంగా మనము జీవించినట్లయితే దేవుడు మనల్ని గొప్ప సాధకులనుగా చేసి మనల్ని ముందుకు నడిపించేటువంటి వాడుగా ఉన్నాడు. కాబట్టి దేవుని యొక్క వాక్యము, దేవుని యొక్క మాట రెండు ఒకటై ఉన్నవి. కాబట్టి ఈ యొక్క వాక్యాన్ని బట్టి మనం ఏం చేస్తాము? ఈ యొక్క లోకములో ఈ యొక్క వాక్యాన్ని పట్టుకుని మనం ఏం చేస్తాం? వాక్యం ఉంటే ఏం చేయగలం మనం చెప్పండి? దేవుని యొక్క వాక్యం ఉంటే మనకి ఏం చేయగలం? మనం జీవించగలం. ఓకే, ఇంకా ఓవర్కమ్ టెంప్టేషన్. వెరీ గుడ్. దేవుని యొక్క వాక్యం వల్ల మనం శోధనల నుండి మనము జయించగలము. మరి దేవుని యొక్క వాక్యము కంచెవలే ఉన్నది. మన యోబు జీవితంలో చూసినట్లయితే ఆ విషయాన్ని, ఒక లైట్ కొడితే వెనక్కి షేడ్ పడుతుంది అంటున్నారు స్టాన్లీ గారు.
హల్లెలూయా. దేవుని యొక్క వాక్యము ఆ విధంగా మనల్ని కంచె వలె కాచి కాపాడుతుంది. ఏమాత్రము చీకటికి త్రోవ లేకుండా దేవుని యొక్క వెలుగు చేత మనల్ని యొక్క జీవితాలు దేవుడు నింపడానికి ఆయన ఆసన్నమై ఉన్నాడు. కాబట్టి ఆ యొక్క వెలుగును మన జీవితంలో మనము ఆహ్వానించినట్లయితే మనలో ఉన్నటువంటి అంధకార స్వభావం ప్రతి ఒక్కటి కూడా తొలగిపోయి మనము దేవుని యొక్క వెలుగును ప్రకాశించేటువంటి వారంగా ఉంటాం. అటువంటి జీవితాన్ని మనం సాధించాలి. అలాంటి జీవితాన్ని పొందుకుని మనం జీవించినట్లయితే దేవుడు మన ఎడల ఎంతో వాంఛ కలిగినటువంటి వాడుగా ఉంటాడు. మన ద్వారా గొప్ప కార్యాలు చేసేటువంటి వాడుగా ఉన్నాడు. సరే, మరి దేవుని యొక్క వాక్యం మన దగ్గర ఉన్నది. సరే, మరి ఏమి చేయాలి? మనము కొన్ని విషయాలు 8 పాయింట్స్ మనం చూద్దాం. మొదటిగా మనం ఏం చేయాలంటే వీ హ్యావ్ టు నో అవర్ ఎనిమీ. మన యొక్క శత్రువు ఎవరు అనేది మనం తెలుసుకోవాలి. అంతే కదండి. ఒక యుద్ధభూమి ఉందనుకోండి, యుద్ధభూమిలో సోల్జర్స్ని ట్రైనప్ చేస్తున్నారు. ఎందుకు ట్రైనప్ చేస్తారు? వాళ్ళ దేశానికి వాళ్ళు కాపుదలగా ఉండాలని చెప్పేసి వాళ్ళని ట్రైనప్ చేస్తారు. ఎందుకంటే వాళ్ళు రేపు ఏదైనా యుద్ధం వచ్చిందనుకోండి, మన నిమిత్తము మన ప్రజలు సురక్షితంగా ఉండాలని చెప్పేసి ఏం చేస్తారు? వారు వెళ్ళి మన కోసం పోరాడతారనమాట. ఆ విధంగా ట్రైనప్ చేస్తారు. సరే, ఈ ట్రైనప్ అయినటువంటి ఈ యొక్క యుద్ధంలో ఉన్నటువంటి వారు ఎవరు శత్రువులు అని తెలియకపోతే ఏం చేస్తారు? ఎవరు పడితే వాళ్ళని తుపాకీ పెట్టి కాల్ చేస్తుంటారు. అలాగా మనకు దేవుడిచ్చినటువంటి వాక్యము ద్వారా మన యొక్క శత్రువు అయినటువంటి సాతాన్ని మనం తెలుసుకోవాలి. ఆడిని తెలుసుకుంటే మనం ఏం చేయగలము? 2 కొరింథీయులకు 2వ అధ్యాయం 11వ వచనాన్ని చూద్దాం. 2 Corinthians chapter 2 verses 11. నేనేమైనను క్షమించి ఉంటే సాతాను మనలను మోసపరచుకుంటున్నట్లు మీ నిమిత్తము క్రీస్తు సముఖమునందు క్షమించి ఉన్నాను. సాతాను తంత్రములను మనము ఎరుగని వారము కామము. అంటే సాతాను యొక్క ట్రిక్స్ మనకి తెలియాలన్నమాట. వాడు ఎలా పడగొడతాడు అనేటువంటి విషయాలు మనకు తెలియాలి. అంటే అటువంటి ఆలోచన జ్ఞానం మనకు కావాలన్నమాట. అదేవిధంగా 1 Corinthians chapter 12 verses 10లో 1 Corinthians chapter 12 verses 10లో మరి ఒకనికి అద్భుత కార్యములను చేయు శక్తియు, మరి ఒకనికి ప్రవచన వరమును, మరి ఒకనికి ఆత్మల వివేచనయు, మరి ఒకనికి నానావిధ భాషలను, మరి ఒకనికి భాషల అర్థము చెప్పు శక్తియు అనుగ్రహింపబడి ఉన్నవి. ఇక్కడ చూసినట్లయితే మరి ఒకనికి ఆత్మల వివేచనయు అంటే మనము ఆత్మలో జీవించేటువంటి వారంగా ఉన్నాం. మన యొక్క శరీరములో మన యొక్క ఆత్మ చేత మనము నివసిస్తున్నటువంటి వారంగా ఉన్నాము. ప్రాణాత్మ శరీరములు మన యొక్క జీవితాలు. ఈ యొక్క ఆత్మ లోపల ఉంటుందన్నమాట. ఆత్మ ఎవరి దగ్గరికి వెళ్ళిపోతుంది? దేవుని దగ్గరికి వెళ్తుందన్నమాట. ఆత్మ వెళ్ళేటప్పుడు నిష్కళంకంగా ఉండాలన్నమాట. అలా జీవించాలంటే అది ఇన్సైడ్ అవుట్గా మనము జీవించడం అనేది మనకి తెలియాలి. ఆత్మదేవుడు మనతో ఆత్మతో చెప్పేటువంటి మాటలను మనం గ్రహించేటువంటి వారంగా ఉండాలి. కాబట్టి ఇక్కడ మనం చూస్తున్నాము ఆత్మల వివేచనయు, ఎవరు ఎటువంటి స్వభావం కలిగినటువంటి వారు అని చెప్పి దేవుని యొక్క ఆత్మ వరముల చేత మనకు ఆ యొక్క బోధన ఇవ్వబడుతున్నది అనమాట. ఆత్మ మనతో ఫ్రెండ్షిప్గా ఉండాలన్నమాట, ఐక్యంగా ఉండాలన్నమాట. అటువంటి ఆత్మను మనము కలిగినటువంటి మన జీవితాలు మనం చూసినట్లయితే దేవుడు తన యొక్క ఆత్మ ద్వారా మనకు వివేచన అనుగ్రహించేటువంటి వాడుగా ఉన్నాడు. కాబట్టి వీ హ్యావ్ టు డిసర్నింగ్ ఆఫ్ ద స్పిరిట్స్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ అనమాట. కాబట్టి ఎవరి ద్వారా సాతాను ప్రేరేపించి మాట్లాడుతున్నాడో మనకి తెలియాలి. అందుకోసమే కదా యేసు ప్రభు పేతురు చెప్తాడనమాట, నీకు ఇది సంభవించకుండుగాక అన్నాడంట. ఏది? ఆయన సిలువకి వెళ్ళేటువంటి కార్యము జరగకుండా ఉండాలని చెప్పేసి. సాతాను ఉద్దేశం ఏంటి? ఆయన సిలువకి వెళ్ళకపోతే ప్రతి ఒక్కరికి ఆ యొక్క పాప విమోచన దొరకదు కదా అని వాని యొక్క ఆలోచన. కానీ మనం చూసినట్లయితే దేవుడు ఇది నెరవేర్చడానికే మన మధ్యకు వచ్చాడు. కాబట్టి కానీ యేసు ప్రభు ఏమంటున్నాడు? పేతురు, నీలో నుంచి ఉన్నటువంటి ఆ యొక్క సాతానుడు పలికించాడు ఆ యొక్క మాట అని చెప్పేసి చెప్తున్నాడు. కాబట్టి ఎవరు మాట్లాడుతున్నప్పుడు ఆ యొక్క మాటలు వీ హ్యావ్ టు నో ద వాట్ ఈస్ దట్ వివేచన కలిగినటువంటి ఆత్మ ద్వారా మనము గ్రహించాలనుకున్నటువంటి వారముగా ఉన్నాం అనమాట. సో వీ హ్యావ్ టు నో అవర్ ఎనిమీ. తర్వాత రెండో విషయాన్ని మనం చూసినట్లయితే వీఆర్ ఓవర్కమర్స్. వీ హ్యావ్ టు నో అవర్ రైట్స్. మన యొక్క రైట్స్ ఏమిటి? ఒక దేశంలో ఒక పౌరుడికి రైట్స్ ఉందనుకోండి, వాడు ఆ విషయాల మీద అతను పోరాడతాడనమాట. తనకి కావాల్సినటువంటి విషయాన్ని ఎవరన్నా
తన ఇంటిని ఆక్రమించుకున్నారనుకోండి, దానికి కావాల్సినటువంటి డాక్యుమెంట్స్ ఉన్నాయి అనుకోండి, దాని ప్రకారం ఏం చేస్తాడు, లా ఆఫ్ ద ల్యాండ్ ప్రకారంగా షూట్ చేస్తాడనమాట. దానిని కోర్టులో దాఖలా చేసి దాన్ని తను సొంతంగా పొందుకుంటాడు. అలాగా మనకు దేవుడు ఇచ్చినటువంటి ఆజ్ఞాపనలు ఆ యొక్క వాక్యాన్ని మనం ఏం చేయాలంటే, ఎప్పుడైతే మనం సాధించుకుంటామో, ఎప్పుడైతే దానిని మనము మనన చేసుకుంటామో, మనం వీ నో ద రైట్స్ అనమాట. దేవుడు అప్పుడు మనం ఏం చేస్తామంటే, ప్రకటన గ్రంథం 12వ అధ్యాయము 11వ వచనంలో చెప్పబడినటువంటి మాటను మనం చూద్దాం. వారు గొర్రెపిల్ల రక్తమును బట్టి తామిచ్చిన సాక్ష్యమును బట్టి వానిని జయించి ఉన్నారు కానీ మరణము వరకు తమ ప్రాణములను ప్రేమించిన వారు కారు. మనం చూసినట్లయితే ఎలాగా అపోస్తులు మరి దేవుని సన్నిధిలో మరి కాచుకొని దేవుని యొక్క సేవ చేశారో, ఆ విధంగా దేవుని కోసం వారు పోరాడినటువంటి విషయాన్ని చూస్తున్నాం. కాబట్టి వారు తమ యొక్క జీవితాలను గురించి లక్ష్యం చేయలేదు, కానీ దేవుడిచ్చేటువంటి నిత్య జీవాన్ని లక్ష్యం చేస్తూ వారు జీవించినటువంటి వారుగా ఉన్నారు. మన జీవితాల్లో కూడా సాతానుడు మోసగించాలని చెప్పి ఎన్నో ప్రయత్నాలు చేస్తాడు, కానీ మనం వాడి యొక్క మోసాలకు మనము తావివ్వకూడదు అన్నమాట. ఇతరులు చెప్పొచ్చు, మేము సినిమాకి వెళ్తున్నాం మాతో రండి అని చెప్పేసి, కానీ దుష్టుల ఆలోచన చొప్పున నడవకుండా, పాపుల మార్గం నిలవకుండా మనం ఏ విధంగా జీవించాలి అని చెప్పేసి దేవుని వాక్యం చేత హెచ్చరింపబడుతున్నామో, ఆ విధంగా మన యొక్క జీవితాలు జీవించాల్సినటువంటి వారంగా ఉన్నాము. కాబట్టి వివేకము కలిగినటువంటి వారంగా ఉండాలి. అది మాత్రమే కాకుండా లూకాసు సువార్త 10వ అధ్యాయము 19వ వచనము మనం చూసినట్లయితే, ఇదిగో పాములను తేళ్లను త్రొక్కుటకును శత్రు బలమంతటి మీదను మీకు అధికారము అనుగ్రహించి ఉన్నాను, ఏదియు మీకు ఎంత మాత్రమును హాని చేయదు. ఈ యొక్క విషయాన్ని మనం చూసినట్లయితే గత సంవత్సరంలో మనం చూడవచ్చు ఏ విధంగా ఆ యొక్క కరోనా మరి ఎంతమందికి వ్యాపించినదో మనం చూస్తున్నాము. కానీ దేవుడి బిడ్డలను మరి ఏ విధంగా ఐగుప్తులో ఉన్నప్పుడు ఆయన బిడ్డలను ఏ విధంగా తాకకుండా పోయిందో ఆ యొక్క తెగుళ్ళు, ఆ విధంగా దేవుడు తన యొక్క బిడ్డలను సంరక్షించేటువంటి వాడుగా ఉన్నాడు. ఎందుకంటే మనలో ఉన్నటువంటి దేవుడు గొప్ప దేవుడై ఉన్నాడు అనమాట. ఆ యొక్క శక్తి నిరూపణను మనము జరిగించాలన్నమాట. ఆ విధంగా సాక్ష్యముగా ఉండాలన్నమాట. దేవుడు బలమైనటువంటి కోటగా మన యొక్క జీవితంలో జీవిస్తూ మనకు ఆశ్రయముగా ఉన్నాడనమాట. కాబట్టి వీ ఆర్ ఓవర్కమర్స్, మనము విజేతలముగా ఉన్నాము. మన యొక్క రైట్స్ మనం తెలుసుకోవాలి. మూడో విషయాన్ని మనం చూసినట్లయితే, మనము ఈవిల్ స్పిరిట్స్ని బ్రేక్ చేయగలము, వాటిని విడగొట్టగలము, వాటిని మనము దేవుని యొక్క పరిపూర్ణ చేత వాటి బారి నుండి మనము తప్పించుకోనగలము. ఎలాగంటే యోహాను సువార్త 10:10లో రాయబడినటువంటి మాటను మనం చూద్దాం. దొంగతనమును హత్యను నాశనమును చేయుటకు వచ్చును గాని మరి దేనికి రాడు, గొర్రెలకు జీవం కలుగుటకును అది సమృద్ధిగా కలుగుటకును నేను వచ్చి తినని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. కాబట్టి సమృద్ధి జీవితాన్ని, అబండెంట్ లైఫ్ని దేవుడు మనకి ఇవ్వాలనుకుంటున్నాడు. సో మనము సాతానుడు వేసేటువంటి బాణాలకు, వాడు వేసేటువంటి ఎత్తుగడలకు మనం పడిపోకుండా దేవుని యొక్క వాక్యం చేత, ద వర్డ్ ఆఫ్ గాడ్ వెన్ ఇట్ ఈస్ ఎన్గల్ఫ్డ్ ఇన్ అవర్ లైఫ్స్ దెన్ వీఆర్ సేఫ్ గాడెడ్ అనమాట. అలాగా దేవునికి మనము ఏం చేయాలంటే ప్రత్యేక స్థానాన్ని మనము దేవునికి ఇవ్వడం నేర్చుకోవాలి. కాబట్టి మనము దేవుని యొక్క కార్యములు చొప్పున మనము సమృద్ధి జీవితాన్ని మనం జీవించడానికి దేవుడు తన యొక్క సహాయమును అనుగ్రహిస్తాడు. మరి నాలుగో విషయాన్ని మనం చూసినట్లయితే, దేవుని యొక్క వాక్యము, ద వర్డ్ ఆఫ్ గాడ్ ఈస్ ఎ వెపన్ అంట. మరి సోల్జర్కి ఏమిస్తే వాడికి వెపన్గా ఉంటుంది? AK-47 కుడతా అందాలు సంతోషము పోవారు ఏనా, అది వచ్చి எல்லாமே హీ క్యాన్ ఓవర్ ట్యాకిల్. సరే, మన యొక్క జీవితాల్లో దేవుడు మనకిచ్చినటువంటి వెపన్ ఏంటంటే ద వర్డ్ ఆఫ్ గాడ్ అనమాట. ఈ యొక్క వాక్యాన్ని బట్టి మనం ముందుకు వెళ్ళాలన్నమాట మన జీవితాలు. మనం చూసినట్లయితే మత్తయి సువార్త 4వ అధ్యాయము మొదటి కొన్ని వచనాలు మనం చూద్దాం. అప్పుడు యేసు అపవాది చేత శోధింపబడుటకు ఆత్మ వలన అరణ్యమునకు కొనిపోబడెను. 40 దినములు 40 రాత్రులు ఉపవాసం ఉండిన పిమ్మట ఆయన ఆకలిగొనగా ఆ శోధకుడు ఆయన యొద్దకు వచ్చి, నీవు దేవుని కుమారుడవైతే ఈ రాళ్లను రొట్టెలగునట్లు ఆజ్ఞాపించుమనెను. దేవుని కుమారుడు, ప్రత్యక్షముగా దేవుని యొక్క కుమారుడే శోధనకు గురి అవుతున్నటువంటి ఆ యొక్క వేళలో మరి దేని చేత ఆయన విజయము సాధించాడో చూద్దాం. అందుకు ఆయన, మనుషుడు రొట్టె వలన మాత్రము కాదు కానీ దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలనను జీవించును అని రాయబడి ఉన్నదనను. కాబట్టి దేవుని యొక్క వాక్యము ఇట్స్ ఎ రిటన్ వర్డ్ ఆఫ్ గాడ్, ఇది లోగోస్. కానీ ఈ లోగోస్ రాయబడినటువంటి మాట మనం ఎప్పుడైతే పలుకుతామో ఏమవుతుందంటే రేమా.
అప్పుడు బ్రతికించేటువంటి వాక్యముగా ఉంటుందన్నమాట. ఆ యొక్క వాక్యము చేత ఏదైతే మనకు సాధ్యము కాదో అవన్నీ మనం జరిగించుకోగలము. మనకి విరోధముగా ఉన్నటువంటి ప్రతి కార్యము కూడా ఏమవుతుంది, లయమైపోతుంది అన్నమాట. కాబట్టి 5వ వచనంలో, అంతటా అపవాది పరిశుద్ధ పట్టణమునకు ఆయనను తీసుకొని పోయి దేవాలయ శిఖరమున ఆయనను నిలువబెట్టి, నీవు దేవుని కుమారుడవైతే క్రిందికి దుముకుము, ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించును, నీ పాదం ఎప్పుడైనను రాతికి తగలకుండా వారు నిన్ను చేతులతో ఎత్తికొందురు అని రాయబడి ఉన్నదని ఆయనతో చెప్పెను. అందుకు యేసు, ప్రభువైన నీ దేవుని నీవు శోధింపవలదని మరి ఒక చోట రాయబడి ఉన్నదని వానితో చెప్పాను. అంటే దేవుని వాక్యముతోనే మౌనము ఏం చేయాలా, సంధించాలన్నమాట. వీ హ్యావ్ టు ఫైట్ విత్ డెవిల్ విత్ ద వర్డ్ ఆఫ్ గాడ్ అనమాట. సో అలాగా ఈ యొక్క వెపన్ దేవుడు మనకి ఇచ్చాడనమాట. దేవుని యొక్క వాక్యమును మనకి వెపన్గా ఇచ్చాడు. కాబట్టి మనం ఎందుచేత ఎలాగైతే నింపబడతామో ఆ విధంగా మనం ముందుకెళ్ళినట్లయితే దేవుని యొక్క సహాయము, తోడ్పాటు మనకు తోడుగా ఉంటుంది. కాబట్టి దేవుడు యేసు ప్రభు ఈ విధంగా అపవాదిని గెలిచినటువంటి విషయాన్ని మనం చూడొచ్చు. మరలా అపవాది మిగుల ఎత్తైన ఒక కొండ మీదకి ఆయనను తోడుకొని పోయి ఈ లోక రాజ్యములన్నిటినీ వాటి మహిమను ఆయనకు చూపి, నీవు సాగిలపడి నాకు నమస్కారము చేసిన ఎడల వీటినన్నిటినీ నీకిచ్చదనని ఆయనతో చెప్పగా, యేసు వానితో, సాతానా పొమ్ము, ప్రభువైన నీ దేవునికి మ్రొక్కి ఆయనను మాత్రము సేవింపవలెను అని రాయబడి ఉన్నదనెను. కాబట్టి రాయబడినటువంటి మాటను ఆయన పలికాడు, యేసు ప్రభు పలికాడు. సో ఆల్సో వీ హ్యావ్ టు డిఫైన్ అవర్ బ్యాటిల్స్ విత్ ద వర్డ్ ఆఫ్ గాడ్ అనమాట. కానీ యేసు ప్రభు నీకు శక్తి లేదని చెప్పలేదు, సాతానికి నీకు అధికారం లేదని చెప్పలేదు. కానీ వానికి ఈ లోకం మీద అధికారం ఉందని మనకు పరోక్షంగా తెలుస్తుందన్నమాట. కాబట్టి ఈ సాతాను ఈ లోకానికి అధిపతిగా ఉన్నాడు. కానీ వానిని జయించాలంటే ఏం కావాలి, మనకి దేవుని యొక్క వాక్యం అనేటువంటి శక్తి చేత మనం నింపబడాలి. కాబట్టి ఆ యొక్క వాక్యాన్ని మనం ఏ విధంగా మనం ప్రేమిస్తున్నాం, మన జీవితాల్లో మనము నింపుకుంటున్నాం అనేది చాలా అవసరం. ఎందుకంటే వాడు ప్రతి ఒక్కటి మనకి చూపించి, ఎంతకంటే యేసు ప్రభువుకే చూపించి పడేయాలనుకున్నప్పుడు మనం ఏ పాటి వారము. కాబట్టి ఎంతగా మనము విచక్షణ కలిగినటువంటి వారంగా ఉండాలి, వివేకం కలిగినటువంటి వారంగా ఉండాలి. కాబట్టి దేవుని యొక్క వాక్యం ఏం చేయాలంటే మనము శ్రద్ధగా పఠించాలి. పఠించిన తర్వాత వాక్యాన్ని మనము మన యొక్క మార్గములో మనము బాసటగా పెట్టుకోవాలన్నమాట. కాబట్టి మన యొక్క కళ్ళకి, మన యొక్క జీవితాలకి మనము దేవుని యొక్క వాక్యాన్ని మనము ఆధారం చేసుకుంటూ మనం వెళ్ళాలి. కాబట్టి వితౌట్ ద వర్డ్ ఆఫ్ గాడ్ వీ కెనాట్ విన్ ద వరల్డ్. కాబట్టి ఈ లోకాన్ని జయించేటువంటి శక్తిని దేవుడు మనకు ఈ యొక్క వాక్యం ద్వారా ఇచ్చాడు. మరి 5వ విషయాన్ని మనం చూసినట్లయితే మనకు దేవుడు అధికారాన్ని ఇచ్చాడు. వీ హ్యావ్ అథారిటీ. ఏ విధంగా అధికారాన్ని ఇచ్చాడంటే, నమ్మిన వారి వలన ఈ సూచక క్రియలు కనబడును, ఏవేవనగా నా నామున దయ్యములను వెళ్ళగొట్టుదురు, క్రొత్త భాషలు మాటలాడుదురు. కాబట్టి ఇటువంటి అనుబంధం, దేవునితో కావాల్సినటువంటి ఒక జతకూర్పు మనం కలిగి జీవిస్తున్నామా, లేకపోతే ఒట్టి క్రైస్తవులంగా జీవిస్తున్నామా? వీ హ్యావ్ దన్ అథారిటీ. కానీ మనం చూస్తున్నాం కొన్నిసార్లు ఈ యొక్క ఎవరైనా రోడ్లో ఎవరైనా కొట్టేసి వెళ్ళిపోతున్నారనుకోండి, పోలీసు వాడు చూసుకుంటూ ఉన్నాడు అనుకోండి, ఏమవుతుంది? తన అధికారాన్ని ఉపయోగించుకునేటువంటి వాడుగా ఉన్నాడు. ఇమ్మీడియట్గా యాక్షన్ తీసుకోవాలన్నమాట. మన జీవితాల్లో కూడా మనకేంటంటే దేవుడు అధికారాన్ని ఇచ్చాడనమాట. మనల్ని మనము రక్షించుకుంటూ ఇతరులను మనం రక్షించాలన్నమాట. ఇతరులను మనం దేవుని యొక్క రాజ్యంలోనికి నడిపించేటువంటి వారంగా ఉన్నాము. కాబట్టి దేవుడు ఇచ్చినటువంటి అధికారాన్ని మనం ఉల్లంఘించకుండా దేవుని యొక్క అధికారం చేత మనం ఏం చేయాలంటే ప్రతిదినము దేవుని సన్నిధిలో కనిపెట్టేటువంటి వారంగా ఉన్నాము. నమ్మిన వారి వలన ఈ సూచక క్రియలు కనబడును. కాబట్టి విశ్వాస జీవితంలో మనం ఒట్టి దేవుని మీద నమ్మకం మాత్రమే కాకుండా ఆయనలో ఉన్నటువంటి గొప్ప కార్యాలు మనం చేసేటువంటి వారముగా కూడా ఉన్నాం అనమాట. కాబట్టి వీ హ్యావ్ టు ఎక్సర్సైజ్ అనమాట. ఎక్సర్సైజ్ చేయకుండా మనం ఉన్నామంటే దానివల్ల మనకి ప్రయోజనం లేదు. కాబట్టి మనము దేవుని యొక్క కార్యాలు సాధించాలి. అది మాత్రమే కాకుండా ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము 9-11 మనం చూసినట్లయితే, అందుచేతను పరలోకమందున్న వారిలో కానీ, భూమి మీద ఉన్న వారిలో కానీ, భూమి క్రింద ఉన్న వారిలో కానీ ప్రతి వాని మోకాలును యేసు నామమున వంగునట్లును, ప్రతి వాని నాలుకయు తండ్రి అయిన దేవుని మహిమార్థమై యేసుక్రీస్తు ప్రభువని ఒప్పుకొనున్నట్లును దేవుడు ఆయనను అధికముగా హెచ్చించి
ప్రతి నామమునకు పై నామమును ఆయనకు అనుగ్రహించెను. కాబట్టి దేవుడిచ్చినటువంటి అధికారంలో దేవుణ్ణి మనం కలిగి ఉన్నామంటే అన్ని నామముల కంటే అధికమైనటువంటి గొప్ప నామము యేసయ్య నామము. ఆ యొక్క నామములో మనము ఆశ్రయించాలి. ఆయన యందే మనము ఏం చేయాలి? మనం నమ్మిక కలిగినటువంటి వారగా ఉండాలన్నమాట. అఫ్కోర్స్ ఈ యొక్క లోకంలో చూసినట్లయితే సాతానుడు వచ్చి తాత్కాలికమైనటువంటి అధికారియే, కానీ చిరకాలము మనతో దేవుడు తన యొక్క అధికారాన్ని మన ద్వారా ఈ యొక్క లోకంలో ప్రదర్శించాలని చూస్తున్నాడు. కాబట్టి ఆయన అధికారం కింద మనం ఉన్నటువంటి వారంగా ఉన్నట్లయితే మనం గొప్ప కార్యాలు చేసి మనం ముందుకు సాగలము. అదేవిధంగా 6వ కార్యాన్ని మనం చూసినట్లయితే మనము బాండేజ్ బ్రేకర్స్గా ఉన్నాము. అపవాది చేత పీడింపబడిన వారిని మనము రక్షించేటువంటి వారంగా కనపడుతున్నాం. అది ఎలాగంటే అపోస్తల కార్యము 10వ అధ్యాయము 38వ వచనాన్ని మనం చూసినట్లయితే, అదేదనగా దేవుడు నజరేయుడైన యేసును పరిశుద్ధాత్మతోనూ శక్తితోనూ అభిషేకించెనను నన్నదియే. దేవుడు ఆయనకు తోడై ఉండెను గనుక ఆయన మేలు చేయుచు అపవాది చేత పీడింపబడిన వారినందరినీ స్వస్థపరచుచు సంచరించుచుండెను. కాబట్టి దేవుడు యేసు ప్రభుకి ఆయన ఇచ్చినటువంటి అధికారాన్ని బట్టి ఆయన ఎంతోమందిని పీడింపబడినటువంటి వారిని, అంటే బాండేజెస్లో ఉన్నటువంటి వారిని అందరినీ ఆయన రక్షించేటువంటి వాడుగా ఉన్నాడు. కాబట్టి మనము వెలుగు జీవితాలుగా జీవించుకుంటున్న క్రైస్తవులంగా ఉన్నటువంటి మన యొక్క జీవితాలు శక్తి సాధకంగా ఉండాలంటే దేవుని యొక్క శక్తిని మనం నింపుకోవాలన్నమాట. నింపుకున్నప్పుడు మనం ఏం చేస్తామంటే ఇతరులను కూడా మనము వాళ్ళని కూడా మనం రక్షించేటువంటి వారంగా ఉన్నాం. వారి కోసం మనము విజ్ఞాపన చేసేటువంటి వారంగా ఉన్నామన్నమాట. మనం వారి కోసం ప్రార్థన చేసేటువంటి వారంగా ఉన్నాము. కాబట్టి అపవాది శక్తులను మీద మనకు దేవుడు అనుగ్రహించినటువంటి ఆ యొక్క అధికారాన్ని మనము వానిని వమ్ము చేస్తూ దేవుని యొక్క అధికారం చేత నింపామనుకోండి ఆ యొక్క ప్రాంతంలో, ఆ యొక్క స్థలములో. అందుకోసం మన యొక్క నాయకుల కోసం మనం ప్రార్థన చేస్తాము, మన అధికారుల కోసం ప్రార్థన చేస్తాము. మనం ఉన్నటువంటి ప్రాంతంలో దేవుని యొక్క శక్తి ప్రదర్శన కావాలని చెప్పేసి మనం ప్రార్థన చేస్తాం. ఎందుకంటే దేవుని యొక్క వాక్యపు శక్తిని మన యొక్క నోటిలో దేవుడు ఇచ్చాడు. కాబట్టి మనం ఎప్పుడైతే వాటిని విడుదల చేస్తామో దేవుడు వాటిని మన కోసం క్రియాసాధకంగా చేస్తాడు. అటువంటి క్రైస్తవ జీవితంలో జీవించాలని చెప్పేసి దేవుడు ఈ యొక్క ఉదయకాలం మనల్ని యొద్ద నుండి ఎదురు చూస్తున్నాడు. ఇది మాత్రమే కాకుండా మనము రెసిస్ట్ ద డెవిల్. యాకోబు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయము 7వ వచనాన్ని మనం చూసినట్లయితే జేమ్స్ 4:7 రెసిస్ట్ ద డెవిల్ అండ్ హీ విల్ ఫ్లీ ఫ్రమ్ యూ. కాబట్టి దేవునికి లోబడి ఉండుడి, అపవాదిని ఎదిరించుడి, అప్పుడు వాడు మీ యొద్ద నుండి పారిపోవును. హల్లెలూయా. ఈరోజు ఈ యొక్క అధికారాలను మనము వాడుకుంటున్నామా? దేవుడిచ్చినటువంటి సర్వాంగ కవచాలను మనం ధరించుకుంటూ మనము దేవుని యొక్క సాధకంగా మనం జీవిస్తున్నామా? మనము ఎలాంటి వారం అంటే వీఆర్ వ్యారియర్స్. చివరిగా వీఆర్ వ్యారియర్స్ అంటే వారియర్స్. ఓకే, వారియర్స్ అంటే దేవుణ్ణి మనం ధరించుకున్నటువంటి వారంగా ఉన్నాము సర్వాంగ కవచముగా. ఎఫెసీ 6వ అధ్యాయము 12-16 వచనాలు మనం చూద్దాం. ఏలయనగా మనము పోరాడునది శరీరులతో కాదు కానీ ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతోనూ ఆకాశ మండలమందున్న దురాత్మల సమూహములతోనూ పోరాడుచున్నాము. అందుచేతను మీరు ఆపద్దినమందు వారిని ఎదురించుటకును సమస్తము నెరవేర్చిన వారై నిలువబడుటకును శక్తిమంతులగునట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకొనుడి. కాబట్టి దేవుడిచ్చినటువంటి సర్వాంగ కవచాన్ని మనము ధరించుకున్నటువంటి వారంగా కనబడినట్లయితే మనము యుద్ధములో జయము సాధించగలము. ఎలాగనగా మీ నడుమునకు సత్యమును దట్టి కట్టుకొని నీతి అను మైమరువు తొడుగుకొని. ఈ సత్యం అనేటువంటి ఒక వాక్యమును మనం ఏం చేయాలంటే మనము దట్టిగా కట్టుకోవాలి. నీతి అను మైమరువు తొడుగుకొని పాదములకు సమాధాన సువార్త వలనైన సిద్ధ మనస్సును జోడు తొడుగుకొని నిలువబడుడి. ఇవన్నీయుగాక విశ్వాసమును డాలు పట్టుకొనుడి, దానితో మీరు దుష్టుని అగ్ని బాణములన్నిటినీ ఆర్పుటకు శక్తిమంతులవుదురు. కాబట్టి ఏ విధంగా మన యొక్క జీవితాలు ఈ యొక్క ఉదయకాలం దేవుని సమక్షములో ఉన్నాయి, దేవుని కోసం మనము ఫలసాధకముగా జీవించాలని ఆయన ఎదురు చూస్తున్నటువంటి ఈ యొక్క వేళలో దేవుణ్ణి ఆశ్రయించేటువంటి వారంగా మనం జీవించాలి. కాబట్టి మనకు ఉన్నటువంటి ఆ యొక్క కొద్ది శక్తే, కానీ అది ఎలా ఉండాలంట ఫలించేటువంటి ఒక భూమిగా మనం మారాలి. అలాగ మారాలంటే మనం దేవుని యొక్క వాక్యాన్ని మనం అంగీకరించినటువంటి వారముగా ఉండాలి. ఆ యొక్క వాక్యాన్ని అంగీకరించిన మన యొక్క జీవితాలు ఏ విధంగా ఉంటాయంటే
దేవుని యొక్క వాక్యము సజీవమై బలము గలదై రెండంచులు గల ఎటువంటి ఖడ్గము కంటెను వాడిగా ఉండి ప్రాణాత్మలను కీళ్లను మూలుగను విభజించునంత మట్టుకు దూరుచు హృదయము యొక్క తలంపులను ఆలోచనలను శోధించుచున్నది. ఈ యొక్క వాక్యాన్ని మనం చూసినట్లయితే మన యొక్క జీవితాలు మనము శోధించుకోవాలంటే ఎగ్జామిన్ చేసుకోవాలన్నమాట. దేవునికి ఇష్టపూర్వకంగా ఉన్నదా లేకపోతే లోకానుసారంగా ఉన్నదా అనేది మనల్ని మనం ఎగ్జామిన్ చేసుకున్నట్లయితే దేవుని యొక్క అడుగుజాడలో నడిచినటువంటి మన యొక్క జీవితాలు ఎలాగుంటాయంటే వాక్యమును ప్రకటించుమును సమయమందును అసమయమందును ప్రయాసపడుము. కాబట్టి మనం ప్రయాసపడాలన్నమాట. ప్రయాసపడకుండా మనకు దేవుని యొక్క సువార్త ఫ్రీ, గాస్పెల్ ఇస్ ఫ్రీ, బట్ దానికోసం అమూల్యం చెల్లించబడింది అనమాట యేసు ప్రభు యొక్క రక్తం. సో ఇట్ ఈస్ ఎ వాల్యూ బేస్డ్, కానీ ఇట్ ఈస్ గివెన్ ఫ్రీలీ టు ఎవ్రీబడి. కానీ దానిని మనము ఉదాసీనంగా చేయకూడదనమాట. దేవుణ్ణి మనం ఎలాగ ఆశ్రయంగా మనం కలిగి జీవిస్తాము, మన యొక్క జీవితాలు ఆ విధంగా దేవుని యొక్క వాక్యం చేత కట్టబడాలి. ఆ విధంగా కట్టబడినటువంటి మన జీవితాలు ప్రకటించాలన్నమాట. ప్రకటించబడటమే వాక్యము. వాక్యాన్ని ప్రకటించడం వలన శక్తి నిరూపకం అవుతుందన్నమాట. సో ఎనర్జీ ఈస్ రిలీజ్డ్ ఫ్రమ్ ద వర్డ్ ఆఫ్ గాడ్ వెన్ వీ స్పీక్ అన్నమాట. రాయబడినటువంటి వాక్యమే, రాయబడినటువంటి వాక్యాన్ని లోగోస్ వర్డ్ అంటారు. కానీ మనం మాట్లాడేటప్పుడు రేమా వర్డ్గా అది మరి జీవితాల్లో మనం సాధ్యమవుతుందన్నమాట. దేవుని యొక్క కార్యము సాధించబడుతుందన్నమాట. కాబట్టి సంపూర్ణమైన దీర్ఘశాంతముతో ఉపదేశించు ఈ ఉదయకాలము మనము దేవుని యొక్క వాక్యమును ఉత్సాహంతో మనం చెప్తూ ఉన్నాము. కానీ మన యొక్క జీవితాలు మన ఏ విధంగా దీర్ఘశాంతంతో పేషెన్స్ కావాలన్నమాట మన జీవితాల్లో. అది మాత్రమే కాకుండా టీచబుల్. మనం ఇందాకే చెప్పుకున్నాం, మనం ఏ టీచర్ ఎవరు కావాలనుకుంటున్నారు. సైన్స్ టీచర్ అయితే సైన్స్ విషయం తెలుసుకోవాలి, హిస్టరీ తెలుసుకోవాలి. ఇలాగా దేని విషయమైందు మనం ఈ యొక్క వాక్యాన్ని మనము చదువుకుంటున్నాము. ఈ యొక్క వాక్యము ద్వారా మనము బోధించడం అనేది అవసరం, ఉపదేశించడం అనేది అవసరం. ఎందుకంటే మనం ఉపదేశించబడడానికి మనల్ని ఆయన ఎదుగుదల పొందాలని చెప్పేసి దేవుడు ఎదురు చూస్తున్నాడు. వాక్యంలో మనము ఏమంటారు, ఏదో నేర్చుకుని ఉన్నట్టు కాదు, కానీ మనం ప్రదర్శించవలసినటువంటి వారంగా ఉండాము. అది మాత్రమే కాకుండా ఖండించడము, గద్దించటము, బుద్ధి చెప్పటం అనేది కూడా మన జీవితాల్లో ఎంత అవసరం. 2 తిమోతి 4:2లో చదవబడినటువంటి యొక్క మాటలను మనం ఒక్కసారి వీటన్నిటినీ మనం జ్ఞాపకం చేసుకుంటూ ఏ విధంగా మన జీవితాలు ఉన్నాయి. ఆర్ వి ఎడ్యుకేటెడ్ ఇన్ ద లార్డ్, ఆర్ వి ఎడ్యుకేటెడ్ ఇన్ హిస్ కింగ్డమ్షిప్ అనేది మనము ఎగ్జామిన్ చేసుకున్నాము. మనము దేవుని కోసము ప్రయాసపడుతూ ముందుకు వెళదాం. దేవుడు మన యొక్క జీవితాలను అమితముగా ఆశీర్వదించి మనల్ని ముందుకు నడిపించునుగాక. దేవుని యొక్క మాట దేవుని యొక్క శక్తిని నిరూపణ చేస్తున్నది. కాబట్టి ఇటువంటి గొప్ప శక్తి కలిగినటువంటి మాటను మనం ఎంతవరకు మన జీవితంలో ఆస్వాదం చేసుకుంటున్నాం. హ్యావ్ వి ది యాక్సెప్టెన్స్, మనము అటువంటి యాక్సెప్టెన్స్ అనేటువంటి ఆ యొక్క మాట ద్వారా దేవుణ్ణి మనము అంగీకరించేటువంటి వారంగా ఉన్నామా, లేకపోతే మనము మిగతా ఆ యొక్క దారిన పడినటువంటి ఆ యొక్క విత్తనముల వలె ఉంటున్నామా, లేకపోతే రాతి నేలలో పడుకున్నామా, లేకపోతే మరి ఆ యొక్క లేదు అది ముళ్ళ కంచెలో మనం పడ్డామా అనేటువంటి యొక్క మాటలు మనల్ని మనం సరి చేసుకుందాం, ఎగ్జామిన్ చేసుకుందాం. అలా కాదంటే మనము వీ హ్యావ్ టు గ్రో అప్ ఇన్ ద స్టాచ్యూర్ ఆఫ్ ద లార్డ్. దేవుని యొక్క వాక్య విత్తనము వేరు పారినదై మన యొక్క జీవితాలు మరి వెలుగు సాధకంగా ఫలసాధకంగా ఉండాలని చెప్పి దేవుడు ఎదురు చూస్తున్నాడు. ఈ యొక్క ఉదయకాలము ఈ యొక్క వాక్యము చేత మన యొక్క జీవితాలు కట్టబడటానికి దేవునికి మనల్ని మనం అప్పచెప్పుకుందాం. దేవుడు మనకు సహాయం చేయను గాక. మనమందరం తలలు వంచినట్లయితే మనము ప్రార్థన చేసుకుందాం దేవుని సన్నిధిలో. హల్లెలూయా, స్తోత్రం నాయన. సర్వశక్తిమంతుడా మీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. మీ యొక్క వాక్యమును బట్టి మీకు స్తోత్రం చెల్లిస్తున్నాం నాయన ప్రభువా. మీ యొక్క వాక్యము నాయన మా యొక్క జీవితంలో 30 60 100 నాయన ఫలించి అభివృద్ధి పొందటానికి మీరు సాయం చేయమని అడుగుతున్నాం. ప్రతి విధమైనటువంటి దుష్ట శక్తుల యొక్క కాడి నుండి, వాని యొక్క తలంపుల నుండి మమ్మలను, ఆలోచనల నుండి మమ్మలను తప్పింపజేసి మమ్మలను నాయన ప్రభువా మీరు మీ యొక్క లోతుల్లోనికి ఎదగటానికి మీరు సహాయం చేయమని అడుగుతున్నాం. మీ యొక్క ఆశయములను నాయన ప్రభువా మేము ముందుకు తీసుకువెళ్ళటానికి అన్ని విధాలుగా నాయన ప్రభువా మీ యొక్క వాక్యము చేత
మమ్ములను మా యొక్క జీవితాలను నాయన ప్రభా సరిదిద్దేటువంటి నాయన ప్రభా రూపొందించేటువంటి నాయన ప్రభా మీ యొక్క వాక్యాన్ని బట్టి మీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. మీ యొక్క వాక్యమునకు నాయన ప్రభా మా యొక్క జీవితంలో ప్రామినెన్స్ నాయన ప్రభా ప్రాధాన్యత ఇవ్వటానికి, అందును బట్టి నాయన ప్రభా మా యొక్క జీవితాలు నాయన ముందుకు సాగటానికి మీరు సహాయం చేయమని, మీ కృపచేత మమ్మల్ని బలపరిచి ముందుకు సాగించమని యేసయ్య అతి శ్రేష్టమైనటువంటి నామమున మిక్కిలి వినయంగా వేడుకొనుచు ప్రార్థిస్తూ ఉన్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ సమయమందు దేవుని యొక్క వాక్యమును బట్టి దేవునికి వందనాలు తెలియజేస్తూ, ఈ సమయమందు దేవుడు మన యొక్క జీవితాల్లో నింపినటువంటి ఆ యొక్క శక్తిని బట్టి దేవునికి వందనాలు తెలియజేస్తూ, ఈ సమయమందు మనము దేవునికి మన యొక్క శ్రేష్టమైనటువంటి కానుకలను అర్పిస్తుండగా ఈ యొక్క పాటను పాడుకుందాం. యెహోవా సన్నిధికి నీ స్తోత్ర గానముతో మహోపకారునకు మానుగ నర్పణ సమర్పించు ఈ యొక్క పాటను పాడి దేవుని నామాన్ని మనం మహింపరుద్దాం. హల్లెలూయా. యెహోవా సన్నిధికి నీ స్తోత్ర గానముతో మహోపకారునకు మానుగ నర్పణ సమర్పించుడి. యెహోవా సన్నిధికి నీ స్తోత్ర గానముతో ప్రభువడుగు అర్పణలు ప్రేమ కృతజ్ఞతలు అభయ ప్రాదానములు అభయ ప్రాదానములు విభునకు నీయుడు నిధిగను. యెహోవా సన్నిధికి నీ స్తోత్ర గానముతో హస్తములతో కావలకు సన్నిధికి హృదయం దేవునిది, మీ దేహం దేవునిది. జనులారా మీరంతా, జనులారా మీరంతా దేవుని సొత్తని యెహోవా సన్నిధికి నీ స్తోత్ర గానముతో మహోపకారునకు మానుగ నర్పణ సమర్పించుడి. యెహోవా సన్నిధికి నీ స్తోత్ర గానముతో. దేవునికి స్తోత్రం. అర్పింపబడినటువంటి కానుకల నిమిత్తము మనం ప్రార్థన చేద్దాము. హల్లెలూయా. అందరం తలలోచుకున్నట్లయితే, ప్రభువా మీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. సర్వోన్నతుడా, మహోన్నతుడా, మీ యొక్క ఘనమైనటువంటి నామాన్ని బట్టి మీకు వందనాలు తెలియజేస్తున్నాం. నేను ఈ సమయమందు విత్తబడినటువంటి ప్రతి కానుకను నాయన ప్రభా మీరు ఆశీర్వదించమని కొంచున్నాము.
వేరెట్ల ఆశీర్వాదం చేత నాయన జీవితాలు ఫలింపజేయడానికి మీరు సహాయం చేయబడుకొచ్చున్నాము. ప్రతి అవసరతను క్రీస్తు యేసు నా మహిమైశ్వర్యంలో మీరు తీర్చుదురుగాక. మీకు స్తోత్రం చెల్లిస్తున్నాము. అదేవిధముగా మీ బిడ్డలు చేస్తున్నటువంటి ప్రతి పనిలోను, ప్రతి ప్రయాసలను ప్రభా నాయన ప్రభా మంచి ఆశీర్వాదకరమైనటువంటి కార్యములు నాయన మీరు జరిగించి నాయన ప్రభా మీ యొక్క నామమును మహిమపరుచుకునమని నాయన ప్రభా ఈ యొక్క సమయమందు మా యొక్క ప్రతి కార్యాల్లో నాయన ప్రభా మీరే మాకు ముందుగా ఉండి మమ్మల్ని బలపరిచి ముందు నడిపించమని యేసయ్య అతి శ్రేష్టమైన నామమున ప్రార్థిస్తూ వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్ ఆమేన్. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్. సో ఈ సమయమందు మరి విశేషమైనటువంటి ఒక పాట షారన్ అండ్ వినోజ్ కమ్ ఫార్వర్డ్ అండ్ సింగ్ ద సాంగ్. నెక్స్ట్ దేవునికి స్తోత్రం కలుగును గాక. మరి ఏదన్నా విశేషమైనటువంటి మాటలు, మరి ముఖ్యంగా మీ యొక్క సాక్ష్యాలు ఏమైనా ఉంటే మీరు పంచుకోవచ్చు. ఈ సమయమందు దేవుడు చేసినటువంటి మేళ్లను మనము జ్ఞాపకం చేసుకుంటూ ఏమన్నా చెప్పుకోవచ్చు. మరి గత వారంలో పాస్టర్స్ కాన్ఫరెన్స్ జరిగింది. మరి 70 మంది పాస్టర్స్, మరి వారి మధ్యలో దేవుని యొక్క మాటను, వర్తమాన ఉపదేశాన్ని మరి బోధించడానికి నన్ను వారు ఆహ్వానించినప్పుడు వారి మధ్య మరి దేవుని యొక్క మాటలను మరి పంచుకోవటానికి దేవుడు నన్ను వాడుకున్న విధానం బట్టి దేవునికి వందనాలు తెలియజేస్తూ ఉన్నాము. మరి 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 వారందరూ నేనేమనుకున్నానంటే వారి వయసులో చాలా చిన్నవాళ్ళు ఉంటారేమో, ప్రభు సేవలో కొత్తగా అడుగు వేస్తున్నటువంటి వారు అనుకున్నాను. కానీ పెద్దవారు వారందరూ వారిని చూసినప్పుడు నేను మరి దేవుని యొక్క మాటను సజీవంగా మరి దేవుని యొక్క మాటను తెలియజేయటం అనేది దేవుడు మరి ఆ యొక్క సమయంలో దేవుని తన యొక్క వర్తమానాన్ని తెలియజేసినటువంటి రీతిని బట్టి దేవునికి వందనాలు తెలియజేస్తూ దేవుడు ఆ విధంగా నేను వాడుకుంటున్న విధానం బట్టి కూడా దేవునికి వందనాలు. అది మాత్రమే కాకుండా దేవుణ్ణి మనము అధికంగా ఆయన్ని ఎక్కడో ఉన్నాడు అని చెప్పేసి కాకుండా మనతో నివసిస్తున్నటువంటి ఆ యొక్క దేవుడు మనతో కూడా ఉన్నాడేటువంటి ఆ యొక్క ఆలోచన మనలో అధికంగా కావాల్సినటువంటి దినాలు ఈ సమయాల్లో. కాబట్టి మనము ఏ విధంగా జీవిస్తున్నాం, పరిశుద్ధాత్మ శక్తి చేత నింపబడి ఉండటానికి అనుదినము ఆయన యొక్క ఆలోచన, ఆయన యొక్క క్రమం ప్రకారంగా మన యొక్క జీవితాలు సాగాలని చెప్పేసి మనము దేవుని సన్నిధిలో మనల్ని మనం కాచుకుందాము. ఎందుకంటే లోకము దానిలో సమస్తము మరి ఏమవుతుందంటే ప్రతిరోజు వర్స్ అవుతుంది, కానీ ఏది కుదుట పడుతున్నటువంటి సిచ్యువేషన్స్ లేవు. మరి గత సంవత్సరంలోనే మనం చూసాము లాక్డౌన్, మరి ఇవన్నీ కుదుట పడతాయని చెప్పేసి ఎవరు మాత్రం భ్రమించొద్దు. ఎందుకంటే దేవుని యొక్క హెచ్చరిక ఏంటంటే మనము వి షుడ్ బి అవేక్ అండ్ అవేర్, అంటే మనము మెలకువగా ఉండాలి, జాగ్రత్త పడాలి. కాబట్టి మనము క్రైస్తవ జీవితంలో మనం దేవుని సన్నిధిలో మనము ఆయన యొక్క ఆత్మశక్తి చేత నింపుకుందాము. అఫ్కోర్స్ దేవుడు మనల్ని ఈ యొక్క లోకంలో ఆశీర్వాదకరంగా ఉంచుతాడు, అది ఏమాత్రం సందేహం లేదు. కానీ ప్రతిదినము ఆయన యొక్క ఆజ్ఞల చొప్పున మనం నడుస్తున్నాం అనేది చాలా అవసరంగా మనల్ని మనము ప్రతిరోజు ఎగ్జామిన్ చేసుకున్నాం. దేవుణ్ణి వీ హ్యావ్ టు వెల్కమ్ ద హోలీ స్పిరిట్. ఆ విధంగా మనం దేవుని యొక్క వాక్యం చేతను, ఆ తర్వాత ఆరాధనలోను, దేవుని యొక్క మాటలోను, దేవుని యొక్క సాక్ష్యంలోను మనము దేవునికి లోబడి జీవించుతాము. ఆ విధంగా జీవించినట్లయితే దేవుడు మనల్ని అత్యధికమైనటువంటి తన యొక్క కృపచేత నింపి మన ముందుకు నడిపిస్తాడు. కాబట్టి ఈ సమయమందు మనం చివరి ప్రార్థన ఆశీర్వాదంతో మనం సెలవు పుచ్చుకుందాం. మన మధ్యలో మరి ఎవరు సుమిత్ర తను ప్రార్థన చేస్తుంది. మనమందరం లేచి నిలబడదాం. హల్లెలూయా. వి ప్రైజ్ యు, వి గ్లోరిఫై యు. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. ప్రేమ గల దైవ తండ్రి, మీకు ఎంతగానో వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి. ఇంతవరకు కూడా తండ్రి మిమ్మల్ని స్తుతించడానికి, మిమ్మల్ని ఆరాధించడానికి తండ్రి, మీ సన్నిధికి రావడానికి నైనా మీరు ఇచ్చిన ఈ కృపను బట్టి మీకు ఎంతగానో వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి. మమ్మల్ని అందరినీ ఇక్కడ చేర్చినైనా మీ కృప చేత తండ్రి మమ్మల్ని భద్రపరిచిన విధానాన్ని బట్టి కూడా మీకు వందనాలు తండ్రి. మీరు మా జీవితంలో ఎన్నెన్నో మేలు చేసి ఉన్నారు తండ్రి.
పరలోకమందున మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం మాకు వచ్చును గాక, నీ చిత్తము పరలోకమందు నెరవేర్చున్నట్లు అలాగే భూమి మీద నెరవేరును గాక. మాకు కావలసిన అనుదిన ఆహారం నేడు మాకు దయచేయి. మా రుణస్తులను మేము క్షమించిన ప్రకారము మా రుణములను క్షమించు. మమ్మలను శోధక కీడించి తప్పించు. ఎందుకంటే రాజ్యము, బలము, శక్తి, మహిమ నిరంతరం నీవై ఉన్నావు తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసం ఇక్కడ ఉన్నటువంటి మనకు, అదే విధముగా లైవ్లో వీక్షిస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి వారి హృదయంలో, వారి యొక్క గృహాలలో, మన యొక్క గృహాలలో ఆయన యొక్క సన్నిధి, కాంతి మనకు ఎల్లప్పుడూ తోడే ఉండి ముందుకు నడిపించును కాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఆశీర్వాదం మా మీద వర్షింపజేయుమిషా, ఆశతో నమ్మియున్నాము నీ సత్య వాగ్దత్వము. ఈ మాహి మీద కృమ్మరించుము దేవా, క్రమ్మార ప్రేమ వర్షము కృమ్మరించుము దేవా. దేవునికి స్తోత్రం. యెహోవా నిన్ను ఆశీర్వదించి నిన్ను కాపాడునుగాక. యెహోవా నీకు తన సన్నిధిని ప్రకాశింపజేసి నిన్ను కరుణించునుగాక. యెహోవా నీ మీద తన సన్నిధి కాంతి ఉదయింపజేసి నీకు సమాధానము కలుగా చేయునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. షలోమ్. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఈ సమయమందు ప్రతి ఒక్కరిని ఒకరొకరు గ్రీట్ చేసుకుందాం. దేవుడు ఇచ్చినటువంటి యొక్క భాగ్యాన్ని బట్టి ప్రతి ఒక్కరికి హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ, మరొక ఆదివారము దేవుని సన్నిధిలో మనం ఈ విధంగా కలుసుకోవటానికి దేవుడు మనకు సహాయం చేయను గాక.